హలో! 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 వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ టాలీవుడ్ కబుర్లు. నేను మీ హోస్ట్ తేజ్ గారిని. కొన్ని అప్డేట్లున్నాయి. అదేంటంటే ఫస్ట్ ఏంటంటే నా మూడ్ అస్సలకి ఏం బాలేదు. ఎందుకంటే నేను ఈ మధ్యన ఎక్కువ ట్విట్టర్ వాడుకుంటున్నాను. అండ్ ఐ థింక్ జస్ట్ నాకేమనిపించిందంటే ప్రతి సోషల్ మీడియాలో ఎట్లుంటదంటే ఎవడికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వాగుతారు బేసిక్‌గా. అండ్ అది చూసి మేము కొంచెం బాధపడతాం ఇన్ ద సెన్స్ ఆఫ్ ఎందుకు ఇట్లా అయింది, అట్లా అయింది, వీళ్ళెందుకు ఇట్లా ఆలోచిస్తున్నారు, అట్లా ఆలోచిస్తున్నారు. కానీ వినే ప్రేక్షకులందరికీ నేనొకటే చెప్తున్నా, సోషల్ మీడియాలో మీరు చాలా తక్కువ టైమ్ స్పెండ్ చేయండి. మీకేమైనా మీమ్స్ కావాలంటే, ఏదైనా కావాలంటే మీరది చేయండి. మీరు ఎంజాయ్ చేయండి. మీరు పండగ చేయండి. దానికి ముందు ఇంకొన్ని అప్డేట్లు చెప్తా మీకు. నంబర్ 1 ఏదంటే స్ట్రైక్ ఇంక నడుస్తుంది. సో, వీళ్ళ యూనో ఇది ఇది ఎప్పుడు ఎండ్ అవుతదనేది ఎవడికి తెలీదు. బట్ థాంక్‌ఫుల్‌గా ఒక ఉద్యోగం ఉంది. పని చేసుకుంటున్నా. డబ్బులొస్తున్నాయి. సో, అయన్నీ పక్కన పెట్టి అంటే అంటే ఏదో ఒకటి చేస్తున్నాను. సో, దానిపైన నేను సంతోషించాలి. ఇంకో రెండోదేంటంటే 3 సినిమాలు చూశానండి. ఫస్ట్ అయితే 'బ్రో' సినిమా చూశాను. నాకు 'కళ్యాణ్' గారు అండ్ 'సాయిధరమ్ తేజ్' గారి యాక్టింగు నాకు చాలా నచ్చింది. బట్ మిగతా సినిమా అయితే లైక్ అంత లేదు అని నాకనిపిచ్చింది. సో, మొత్తానికైతే ఒక బిలో యావరేజ్ మూవీ అనిపిచ్చింది. బట్ చాలా రోజుల తర్వాత కళ్యాణ్ గారు ఒక చాలా ఎనర్జెటిక్ రోల్‌లో చూడడం అనేది యాస్ ఎ నేనొకటే చెప్తున్నా. నేను 90స్ కిడ్ కాబట్టి అంటే 97లో పుట్టాను కాబట్టి ఎలా చెప్పాలి మీకు అంటే బేసిక్‌గా నీ జీవితంలో తెలుగు ఇండస్ట్రీ డిఫైన్ చేసేది ఆర్ నువ్వు పెరిగే కొద్దీ లైక్ తెలుగు సినిమా డిఫైన్ చేసేది 2 యాక్టర్లు. ఒకటి 'పవర్ స్టార్' పవన్ కళ్యాణ్ గారు. ఇంకోటి 'సూపర్ స్టార్' మహేష్ బాబు గారు. సో, ఆఫ్‌కోర్స్ కళ్యాణ్ గారితో ఉండే ఒక ఐ థింక్ బేసిక్‌లీ ఒక అనుబంధం ఆర్ యాస్ ఒక ఆడియన్స్ మెంబరు ఆఫ్‌కోర్స్ మనందరం అంటే ఆయనకి చాలా ఇష్టం. ఇప్పుడు ఆఫ్‌కోర్స్ రాజకీయాల్లో ఆయన బిజీ అయ్యారు. సో, అప్పుడప్పుడు మమ్మల్ని ఎంటర్‌టైన్ చేస్తూ నేను సినిమాలు తీయడానికి ఆయన ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఆహ్, అంటే వద్దు ఇది చెప్పను. ఎందుకంటే ఇది చెప్తే ఎవడో ఒకడు నన్ను దొబ్బుతాడు గానీ. బట్ స్క్రీన్‌కొచ్చేసరికి నాకు ఆల్‌వేస్ అండ్ ఎప్పటికైనా కళ్యాణ్ గారు స్క్రీన్ మీద చూసే కొద్దీ నేనెప్పుడూ వెల్కమ్ చేశా. దాని తర్వాత 'బేబీ' సినిమా చూశాను. 'బేబీ' సినిమా ఒక ముక్కలో చెప్పాలంటే అది వరస్ట్ మూవీ. ఎందుకంటే నేను చెప్తా. బేసిక్‌లీ ఈ సినిమా ఎట్లుంటదంటే ఒక నువ్వొక చెడ్డ నిర్ణయం తీసుకున్నావనుకో, ఒక బ్యాడ్ డెసిషన్ తీసుకున్నావనుకో, అది ఒకసారి చేస్తే ఎవడైనా అర్థం చేసుకోవచ్చు. సినిమా మొత్తం ప్రతి ఒక్కడు ఇది చేస్తూ ఉంటాడు, అది చేస్తూ ఉంటాడు. నేను సింపుల్‌గా చెప్తా. ఈ సినిమా 4 ముక్కల్లో చెప్పాలంటే మీరెవరైనా చూడలేదంటే హీరోయిన్‌ని లవ్ చేస్తారు. హీరోయిన్ వేరే వాడిని లవ్ చేస్తది. లాస్ట్‌లో హీరోయిన్ హీరోయిన్ వేరే వాడిని పెళ్లి చేసుకుంటది. లాస్ట్‌లో అందరూ హౌలగాలవుతారు. ఇది సినిమా స్టోరీ 4 లైన్స్‌లో. నాకేంటో సినిమాలో ఏం నచ్చిందంటే ఐ థింక్ వైష్ణవి గారి యాక్టింగ్ నాకు నచ్చింది. కొంత గొప్పో లైక్ మంచిగానే చేసింది. మీకెవరికైనా వైష్ణవి చైతన్య తెలియకపోతే 'అలవైకుంఠపురంలో' అల్లు అర్జున్ గారి చెల్లెలున్నారు గదా! అదే ఫస్ట్ నవదీప్ వచ్చి ఒక అమ్మాయిని చున్నీ లాగుతారు గదా! ఆ అమ్మాయే మన వైష్ణవి చైతన్య. సో, వీళ్ళు బోయి ఆడ బోయి మన ఎస్‌కేఎన్ గారు ఆడ బోయి ఆయన తొడగొట్టి ఇది జేస్తూ, అది జేస్తూ అరే! మేము ఒక క్లాసిక్ సినిమా తీసాంరా భయ్ ఇంత జెప్పి కొంతమంది కల్ట్ అంటున్నారు, ఇది అంటున్నారు, అది అంటున్నారు. అదంతా నాకు అనవసరం. ఆహ్, అదంతా నాకు అనవసరం రా బాబు. బేసిక్‌గా ఏందంటే నువ్వు సినిమా మంచిగా తీయలేదు. నాకైతే, నాకైతే నచ్చలేదు. అండ్ ఎటువంటి సినిమాలు తీసి అండ్ దెన్ మోర్ దాన్ ఎనీథింగ్ ఏందంటే,
మన 'లిఖిత్ భయ్య' దీని గురించి మొన్న ఒక పాడ్‌కాస్ట్ చేశారు. ఆ పాడ్‌కాస్ట్ చూసే కొద్దీ నాకు బేసిక్‌గా అదే అనిపించింది. ఆడియన్స్ ఐ థింక్ ఇటువంటి సినిమాకి డెఫినెట్‌లీ వాళ్ళు రెడీగా లేరు. సో, బేసికల్లీ డైరెక్టర్ పాయింట్ ఏందంటే, ఈ అమ్మాయి వలన ఇద్దరు అబ్బాయిల జీవితంతో ఇట్లా ఎఫెక్ట్ అయిందని చెప్పి, ఆమెకి జాలి పడకుండా ఆమెను ద్వేషించడం మేము మొదలుపెడతాం. అట్లుంటది రియాక్షన్. సింపుల్‌గా 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 చెప్పాలంటే సినిమాలో మోస్ట్ ఎమోషనల్ సీన్ ఏదైతే ఉందో బేసిక్‌గా చెప్తా మీకు. సో, 'విరాజ్' గాడుంటాడు. 'విరాజ్' గాడికి అమ్మాయి గూడా ఏం ఆలోచన ఉండదు. అమ్మాయి ఫ్రెండ్ చెప్తే ఎవరైనా ఈ సినిమాలో నిజమైన పామంటే ఆ అమ్మాయి సీత. సీతే అంటే ఆహ్, ఆ పాత్రని నటించే ఆహ్, యాక్ట్రెస్ ఎవరైతే ఉందో ఆమె సూపర్‌గా చేసింది. ఇప్పుడు ఆమె ఏం చెప్తదంటే, "అరేయ్! ఆడికేం కావాలో నీకు తెలుసు కదా! నువ్వు ఆడితో పడుకో" అని చెప్పి, ఈ అమ్మాయికి ఆ థాటే రాలేదు. ఈ అమ్మాయి ఆ థాటే చెప్పలేదు. దా దాని తర్వాత చెప్పారు, "రేపు పొద్దున 6కి వస్తే 6కి మా పొద్దున 6కి రా. ఆహ్, మా ఇంట్లో ఎవరు ఉండరు. అందరూ గుడికెళ్తున్నారు." నేను ఇమ్మీడియేట్‌గా ఏం చేశానంటే, గూగుల్‌కి పోయి గుడి గుడి ఏ ట గుడి ఏ టైంకి తెరుస్తాడంది నేను చూడడానికొచ్చిన. యమ్మ 6 గంటలకి నాకసలు లేబుద్దే అవ్వదు. ఈడు మాత్రం అన్నీ రెడీ చేసి పెట్టుకొని ఏదో వాలంటైన్స్ డే లాగా మొత్తం ఒక క్యాండిల్ డిన్నరు, దాని తర్వాత రూమంతా పూలు జల్లడం, ఎర్ర పూలు జల్లడం అదంతా. అమ్మాయి వస్తది. దాని తర్వాత ఆనంద్ గాడు ఉంటాడు. ఆనంద్ గాడి బర్త్‌డే ఉంటది. వాడి ఫ్రెండే చెప్తాడు, "అరేయ్! అమ్మాయి నీ బర్త్‌డే మర్చిపోయిందిరా" అని చెప్పి. ఇది కూడా లాజిక్. ఎందుకంటే ఇద్దరు బయటికెళ్తున్నారంటే, ఇద్దరు రిలేషన్‌షిప్‌లో ఉంటారంటే, ఖచ్చితంగా స్పెషల్ డేస్ అందరూ గుర్తుపెట్టుకుంటారు. ఖచ్చితంగా ఎవరైనా బుర్ర తక్కువ మనిషి ఎవరు ఉండరు. సో, అది నువ్వు చేసే కొద్దీ ఏమవుతదంటే అమ్మాయొస్తది. వాడు వాడు సో, వాడు కష్టపడి వాడొక చీర కొంటాడు ఆమెకి. అమ్మాయి చీరేసుకుంటది. ఆడేం చెప్తాడంటే, యాహ్! థాంక్ యూ సో మచ్ నా బర్త్‌డేకి నేను కొనిన చీర నువ్వేసుకున్నావు కదా! నాకు చాలా ఆనందంగుంది. అమ్మాయి మర్చిపోయింది. ఈడు గుర్తు చేసేంత వరకు అమ్మాయికి తెలీదు ఇది వీడి పుట్టినరోజని. సో, హైలైట్ సీన్ ఉంటది. అమ్మాయి ఆహ్, ఆనంద్ ఫోర్ హెడ్‌కి ముద్దు పెడతది. ముద్దు పెట్టి ముద్దు పెట్టిన తర్వాత ఆనంద్ గా విరాజ్ గాడు ఇంటికెళ్తది. లోపల ఇంకేదో దొరుకుతది. వీడైతే ఆటోలో కూర్చొని ప్రేమిస్తున్నా, ప్రేమిస్తున్నా అని పాట పాడుతూ ఉంటే, అరే! నేను నవ్వాలా? ఏడవాలా? నాకేం అర్థం కావట్లేదు కానీ ఆహ్, దాని తర్వాత మన వైవహర్ష వస్తాడు కదా! వైవహర్ష చెప్పిన తర్వాత ఆడొస్తాడు. వచ్చిన తర్వాత ఆడు చెప్తాడు. ఆహ్ ఒరేయ్! వీడియో ఇది ఉందిరా. అది గాదు అయన్నీ పక్కన పెట్టు. ఆ 'విరాజ్' గాడు క్లబ్‌లో 4కే టీవీ వాడికి ఎట్లాగాని అంటే ఆ సీసీటీవీ ఫుటేజ్ 4కేలో యాడొస్తదో నా నా నాకు తెలీదు గానీ, సీసీటీవీ ఫుటేజ్ 4కేలో వచ్చి సమ్‌హౌ వైవహర్ష గాడికొస్తది. వైవహర్ష వస్తే ఆడు చూపిస్తాడు. ఈడైతే గ్రౌండ్ మీద దొర్లి, "అరే! అది నా పిల్లరా! అది నా పిల్లరా! నాకేదో అయితుందిరా" అని జెప్పి బేసిక్‌గా నా రియాక్షన్ ఏందంటే, మీరు 'టాయ్ స్టోరీ' సినిమా జూసుంటే దాంట్లో ఒక ఎపిక్ సీన్ ఉంటది ఫస్ట్ పార్ట్‌లో. అదేంటంటే వాళ్ళిద్దరూ ఒక ట్రక్ కింద ఉంటారు. లేకపోతే వాళ్ళ రూమ్‌లో ఉంటారు. అండ్ దెన్ మన వుడ్డీ ఏం చేస్తాడంటే బస్సు గాడి వాడేదో బటన్ నొక్కుతాడు. ఆడు అంటే బేసిక్‌లీ లైక్ ఆ ప్లాస్టిక్‌ది ఉంటది కదా! వాడు బ్రీత్ ఇన్ చేసేది అది బయటకొస్తది. వీడేదో ఊపిరాగి చచ్చిపోయినప్పుడు అప్పుడు మన వుడీ ఒక ఎక్స్‌ప్రెషన్ ఇస్తాడు. నాది సేమ్ ఎక్స్‌ప్రెషన్ ఆనంద్ మీద కింద పడి దొర్లుతూ ఉంటే, నాకు సినిమాలో ఎవరైనా నచ్చిందంటే అది ఓన్లీ ఆనంద్ వాళ్ళ అమ్మగారినే. ఆమెకి ఇంత జేసి, నీకంత జేసి నీకంత తిండి పెట్టి అంత చేసి అరే! నీ గురించే పట్టించుకుందిరా. దాని తర్వాత ఆమె నీ వల్లనే చచ్చిపోయిందని చెప్పి నాకు యాక్చువల్లీ చాలా బాధేసింది. సో, యాహ్! బట్ ఆ సినిమా ఆ 'తొక్కలో' సినిమా గురించి ఇంక మాట్లాడితే అసలు ఇంక నా వల్ల కాదు. దాని తర్వాత ఆఫ్‌కోర్స్ మన 'షారుఖ్ ఖాన్' గారి 'జవాన్' చూశాను. నాకు సినిమా నచ్చిందండి. సింపుల్‌గా చెప్పాలంటే ఈ సినిమా చూసే కొద్దీ నీకు 2 రకాలుగా కనిపిస్తది. ఒకటేంటంటే ఆఫ్‌కోర్స్ ఈ సినిమాకి దర్శకుడు 'అట్లీ' గారు. సో, మనకందరికి తెలుసు. 'శంకర్' గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన 'అట్లీ' గారు ఆఫ్‌కోర్స్ 'శంకర్' గారి స్టైలు బేసికల్లీ ఇమిటేట్ చేయనీకే ఆయన ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో, ఈ సినిమా ఒక మొక్కలో చెప్పాలంటే ఇది మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్. సో, ఈ సినిమా చూసే కొద్దీ 2 రకాలుగా ఉంటది. ఒక ఎగ్జాంపుల్ చెప్తా 2 రకాలుగా ఎళ్తది. ఒకడు మార్కెట్‌కెళ్తాడు. మార్కెట్‌కెళ్ళినప్పుడు మిక్స్ ఫ్రూట్ జ్యూస్ చూస్తాడు.
ఆడు కరెక్ట్‌గా ఎక్స్‌పైరీ డేట్ జూస్తాడు. ఎక్స్‌పైరీ డేట్ జూసినప్పుడు ఆడు మళ్ళీ ఇంటికొచ్చి తాగిన తర్వాత "అరే! టేస్ట్ బావుందే" అని ఒకడంటాడు. అదే వాడు సేమ్ గై, సేమ్ మార్కెట్. ఆ మార్కెట్‌కి పోతాడు. ఆ బాటిల్ వాడు జూస్తాడు. ఆడు కరెక్ట్‌గా ఆడు ఎక్స్‌పైరీ డేటు వాడు చూడడు. ఇంటికొచ్చిన తర్వాత "అరే! ఏంట్రా ఈ మిక్స్ ఫ్రూట్ జ్యూసు సప్పగుంది. మిక్స్ ఫ్రూట్ జ్యూస్‌కి టేస్ట్ లేదు" అని ఇంకొకడు జెప్తాడు. సో నువ్వు టైప్ 1 నువ్వు టైప్ 2 అని మీరు సినిమా చూసిన తర్వాత మీకందరూ మీరు అర్థం చేసుకోవచ్చు. కానీ నేనైతే టైప్ 1. ఆ మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ తాగినప్పుడు అరె! మంచిగానే ఉందిరా. వాడు 40 సినిమాలు కాపీ కొట్టాడంటే నాకసలు ఏం సంబంధం లేదు. అట్లీ గారు ఏం చేశాడంటే ఇప్పటివరకు నాకు తెలిసినంత వరకు తెలుగు ఇండస్ట్రీలో లేకపోతే ఇండియాలో ఏ దర్శకుడు చేయట్లేదు. అదేంటంటే 3 గంటలు ఒక సీట్‌లో కూర్చోబెట్టి నేను ఎంటర్‌టైన్ చేయడం. అదసలు ఎంత ఇంపాసిబుల్ టాస్క్ అయిందంటే, అంత ఇంపాసిబుల్ టాస్క్ అయింది. సినిమా 2 గంటలు 50 నిమిషాలు. నాకు ఒక్క సెకండ్ కూడా బోర్ కొట్టలేదు. కానీ మొత్తానికి నేను ఒకటే చెప్తా. బాలీవుడ్‌లో నా ఫేవరెట్ యాక్టర్ 'షారుఖ్ ఖాన్' గారు. సో, ఆయన సినిమాలు చూసే నేను పెరిగాను. అండ్ ఐ థింక్ ఈ సినిమాకి కేవలం 'షారుఖ్ ఖాన్' గారే ఆయన చేయగలరు. ఇంకెవరైనా చేసుంటే ఖచ్చితంగా ద్వేషించేవాడిని. సో, మీరు 'షారుఖ్ ఖాన్' గారి ఫ్యాన్ అయితే మీరు ఖచ్చితంగా సినిమా పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే బేసిక్‌గా మన సౌత్ ఇండియన్ మసాలా మూవీ టెంప్లేట్‌లో వాళ్ళు సినిమా తీశారు. ఇక్కడ తేడా ఏంటంటే హీరోనే ఒక బాలీవుడ్ యాక్టరు. అండ్ దెన్ లాంగ్వేజే హిందీ. అది తప్ప లిటరల్లీ మన స్టైల్‌లో తీసాడు మన 'అట్లీ' గారు. సో, సినిమా నాకైతే చాలా నచ్చింది. చాలా ఎంటర్‌టైనింగ్ అనిపించింది. సో, దోస్ ఆర్ ఆల్ ది అప్డేట్స్. సో, ఈరోజు మనం డిస్కస్ చేయబోయే సినిమా ఏంటంటే అంటే మీరు ఈ స్టార్టింగ్‌లో వినుంటే ఐ థింక్ ఆ 2 బిట్లే డెఫినైట్‌లీ ఈ రివ్యూ కంటే మంచిగానే ఉంటాయి. నేను ఇప్పుడే ప్రామిస్ చేశాను. బికాజ్ అదిచ్చే హై ఖచ్చితంగా ఈ రివ్యూ హై మీకివ్వదు. సో, ఈరోజు ఆఫ్‌కోర్స్ మనం డిస్కస్ చేయబోయే సినిమా ఏంటంటే 'స్టాలిన్' ఆఫ్‌కోర్స్ స్టారింగ్ మన మెగాస్టార్ చిరంజీవి గారు. ఈ సినిమా ఆఫ్‌కోర్స్ డైరెక్టెడ్ బై మన 'మురుగన్ నోలన్' గారు. సో, ఫస్ట్ మనం క్రెడిట్స్ చెప్పేద్దాం. ఈ సినిమాకి బ్యానర్ 'అంజనా ప్రొడక్షన్స్'. దిస్ మూవీ స్టార్స్ చిరంజీవి గారు. ఇందాక చెప్పినట్టు మెగాస్టార్ చిరంజీవి గారు, త్రిష గారు, ప్రకాష్ రాజ్ గారు, సునీల్ గారు, ప్రదీప్ రావత్ గారు, ఖుష్బు గారు, రియాజ్ ఖాన్ గారు, ముఖేష్ రిషి గారు, బ్రహ్మాజీ గారు, హర్ష గారు, హర్షవర్ధన్ గారు, సుమన్ గారు, బ్రహ్మానందం గారు, ఎల్‌బి శ్రీరామ్ గారు, రవిప్రకాష్ గారు, రవాలి గారు, నర్సింగ్ యాదవ్ గారు, పరుచూరి వెంకటేశ్వరరావు గారు, అండ్ మన అనుష్క శెట్టి గారు ఇన్ అన్ ఐటెమ్ సాంగ్. అదే మన 'ఐ వాన్న స్పైడర్ మ్యాన్' ఆ పాటలో వస్తది. సారీ నేను ఇంకోటి మిస్ అయ్యాను. ద లెజెండరీ శారద గారు ఈ సినిమాలో చిరంజీవి గారుగా అమ్మగారుగా నటించింది. ఈ సినిమాకి సంగీతం కొట్టినటువంటి నా ఆల్ టైమ్ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ గారు. సినిమాటోగ్రఫీ బై చోటకే నాయుడు గారు. డైలాగ్స్ బై ది గ్రేటెస్ట్ స్క్రీన్ రైటింగ్ డూయో తెలుగు సినిమా చరిత్రలో పరుచూరి బ్రదర్స్. ఆఫ్‌కోర్స్ అది మన పరుచూరి వెంకటేశ్వరరావు గారు అండ్ పరుచూరి గోపాలకృష్ణ గారు. వాళ్ళిద్దరూ కలిసి ఫైట్స్ బై మన కన్నాల్ కన్నన్ మాస్టర్. లిరిక్స్ బై మన సుద్దుల అశోక్ తేజ గారు, పెద్దాడ మూర్తి గారు, కండికొండ గారు అండ్ మన అనంత్ శ్రీరామ్ గారు. అండ్ ఆఫ్‌కోర్స్ ఈ సినిమా స్టోరీ, స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ చేసినటువంటి మన మురుగన్ నోలన్ గారు. ఈ సినిమా కాబట్టి ఏ సినిమా ఫ్రీ మే కొట్టినా అంటే మన పే ఇట్ ఫార్వర్డ్ ఆ సినిమాలో మన కెవిన్ స్పేసీ గారు అండ్ హేలీ జోల్ ఆస్మెంట్ ఉంటారు ఆ సినిమాలో. ఈ సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఓర్ నిర్మాణ సారథ్యం మన 'బి. మధు' గారు. ఆఫ్‌కోర్స్ ఇది మన 'ఠాగూర్ మధు' గారు. అండ్ ఆఫ్‌కోర్స్ ఈ సినిమాకి నిర్మాత మన నాగబాబు గారు. ఐ ఫీల్ నాకు నాగబాబు గారు ప్రతిసారి నిర్మాతగా ఉన్నప్పుడు నిజంగా నాకు చాలా బాధేస్తది. బికాజ్ ఇన్ని సినిమాల్లో ఆయన నిర్మాతగా ఆయన ప్రకటించారు. ఇప్పుడు ఒక్క సినిమా కూడా విజయం సాధించలేదనేది నాకు ఎప్పుడూ కాంబినేషన్ ఆఫ్ ఒక నవ్వు దాని తర్వాత బాధొస్తది అప్పుడప్పుడు. అండ్ దెన్ ఈ సినిమా 20 డిసెంబర్ 2006 వచ్చింది. సో, ఈ సినిమాకి కంటెక్స్ట్ ఏంటంటే, ఈ సినిమా చిన్నప్పుడు వీసీడీలో ఎన్ని సార్లు చూసుంటానో నాకే తెలీదు. అంటే చాలా అంటే అన్ని సార్లు చూసా. సో, స్పెసిఫిక్‌గా నాకేం గుర్తుందంటే ఇంట్రో సీన్. ఆఫ్‌కోర్స్ అది తెలుగు సినిమా చరిత్రలో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఇంట్రో సీన్స్. ఇంటర్వల్ సీన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఇంటర్వల్ సీన్స్. అండ్ దెన్ ఆఫ్‌కోర్స్ క్లైమాక్స్ సీన్. మూవీకి మంచి ఎమోషన్స్ ఉండేది. అండ్ దెన్ నాకు తర్వాత తెలిసింది సినిమా హిట్ అవ్వలేదనేది. దాని తర్వాత నేను షాక్ అయ్యా. బికాజ్ సినిమా అయితే చాలా బావుంది. ఎన్ని ఫైట్‌లున్నాయి. అండ్ ఆఫ్‌కోర్స్ చాలా సార్లు చెప్పా. చిన్నప్పుడు మనకేం కావాలి? మనకు ఫైట్‌లున్నాయంటే అండ్ ఈ సినిమాలో నేను నిజం చెప్తున్నానండి. అంటే ఇట్ డిపెండ్స్. నువ్వు ఎట్లా కౌంట్ చేస్తే అంటే నువ్వు ఎలా లెక్క పెట్టుకుంటావు అనేదే అది బేసిక్‌గా నువ్వు ఎట్లా లెక్క పెడతావు అనేదే విషయం ఉంటది బేసిక్‌గా. ఇన్ ద సెన్స్ ఆఫ్
ఈ సినిమాలో 10 ఫైట్‌లుంటాయి. ఓర్ 10 యాక్షన్ సీక్వెన్సెస్‌లుంటాయి. అన్నుంటాయి. నాకు తెలిసి ఈ సినిమా కంటే వేరే సినిమా అంటే ఇదే లైక్ హైయెస్ట్ ఒక సినిమాలో. లేకపోతే మన 'అఖండ' అయ్యుంటది. ఎందుకంటే ఆ సినిమాలో ఎన్ని ఫైట్‌లున్నాయో నేను లెక్క పెట్టుకోవడం ఒక అంటే ఒక స్టేజ్‌కొచ్చి ఒక స్టేజొచ్చిన తర్వాత లెక్క పెట్టుకోవడం మానేశాను బేసిక్‌గా. సో, యాహ్! ఐ వుడ్ గో విత్ థట్. అండ్ దెన్ యాహ్! ఇంకోటి ఒక ఫన్నీ స్టోరీ చెప్తా మీకు. అదేంటంటే సో, 10థ్ క్లాస్‌లో మనం వరల్డ్ హిస్టరీ గురించి నేర్చుకుంటున్నాం. ప్రపంచ యుద్ధం వరల్డ్ వార్ 2 సో, రెండో ప్రపంచ యుద్ధం గురించి నేర్చుకున్నప్పుడు, మనం బేసిక్‌లీ చరిత్రలో ఉన్న నియంతల గురించి మేము వింటున్నామనమాట. అంటే నేర్చుకుంటున్నామనమాట. సో, మా సారు బోర్డ్ దగ్గరున్నాడు. వైట్ బోర్డ్ దగ్గర మార్కర్ మీద రాసాడు. దాని తర్వాత స్టాలిన్ అని చెప్పాడు. స్టాలిన్ అంటే ఇప్పుడు అంటే స్టాలిన్ అనేది నిజంగా నాకు తెలీదు. ఎప్పుడో తెలిసింది ఒకే ఒకటి. ఇప్పుడు ఎవడైనా 'ఠాగూర్' అంటే ఎవడైనా 'ఠాగూర్' అంటే నాకు గుర్తొచ్చేది 'చిరంజీవి' సినిమా. అలాగే 'స్టాలిన్' అంటే నాకు గుర్తు నేను అనుకున్న క్లాస్‌కి కూర్చున్నా. మా ఫ్రెండ్ గాళ్ళు అంటే మా క్లాస్‌మేట్స్ అందరూ చూసుకుంటున్నా. నా మైండ్‌లో ఏం నడుతుందంటే యుద్ధం సదిపే సద్దం స్టాలిన్ అని రన్ అవుతూ ఉంటది. అరె! నాకు ఒక్కడికే వినిపిస్తుందా? లేకపోతే అంటే మా క్లాస్‌మేట్స్ అందరూ తెల్లోళ్ళు. సో, వాళ్ళకి నేనేం మాట్లాడితే వాళ్ళకి బొంగు కూడా అర్థమవుద్ది. సో, ఆడ పోయి ఆడ పోయి నేను అక్కడ కూర్చుంటే, అరే! స్టాలిన్ అంటే చిరంజీవి దాని తర్వాత ఇంటికెళ్ళి కొట్టిన తర్వాత అప్పుడు నాకు అర్థమైంది. ఓహో! స్టాలిన్ అంటే ఆ పేరు ఇన్‌స్పిరేషన్ తీసుకొని ఈ సినిమాకి పేరు పెట్టారనేది నాకు తర్వాత తెలిసింది. అండ్ దెన్ ఆఫ్‌కోర్స్ ఈ సినిమా పాటలంటే నాకు చాలా ఇష్టం. బికాజ్ కొట్టింది నా ఆల్ టైమ్ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ మణి శర్మ గారు. అండ్ వాళ్ళైతే చాలా బాగున్నాయి. అండ్ దెన్ ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తా మీకు. ఇది యాక్చువల్లీ ద లాస్ట్ కాంబో ఆఫ్ మన 'మనీష్ శర్మ' అండ్ 'చిరంజీవి' గారు అంటిల్ 'ఆచార్య' లాస్ట్ ఇయర్. సో, 16 సంవత్సరాల తర్వాత వాళ్ళు మళ్ళీ కలిసారు. అండ్ దెన్ ఆఫ్‌కోర్స్ సోషల్ మీడియాతో రైజ్ అయ్యి కొద్దీ ఓవర్ ది ఇయర్స్ ఈ ఇంటర్వల్ సీన్ ఏదైతే ఉందో అది బేసిక్‌లీ ఇంగ్రెయిన్డ్ అయింది. ఆహ్, జనాల మైండ్‌లో యాస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంటర్వల్ సీన్స్. బట్ అట్ ద సేమ్ టైమ్ ఈ సినిమాకి చాలా ట్రోల్ స్టఫ్ ఇచ్చింది. ఇన్ ద సెన్స్ ఆఫ్ చిరంజీవి గారు ఒక వార్ సీన్ ఉంటది. సో, వి హావ్ టు గో అండ్ ఫైట్ ఇట్ సో, వి కానాట్ గో బిహైండ్ ది ఎనిమీ లైన్స్ సో అని ఏదో ఒకటి ఇంగ్లీష్‌లో చెప్తూ ఉంటారు. అసలు ఆయనేం చెప్తున్నారో లైక్ అస్ అసలు ఆయనేం చెప్తున్నారో లైక్ పక్క యాక్టర్స్‌కి అర్థమైంది. ఎందుకంటే సబ్‌టైటిల్స్ ఉంటాయి. సబ్‌టైటిల్స్ కూడా ఆయన ఏం చెప్తున్నారో సబ్‌టైటిల్స్ కూడా అర్థం అవ్వలేదు. దాని తర్వాత ఆఫ్‌కోర్స్ ఈ సినిమాకి ఉండే ఒక లైన్ ఏంటంటే, ఆ ముగ్గురికి ఇంకో ముగ్గురికి సహాయం చేయమని చెప్పండి. అంతే చాలు. సో, ఇది రాండమ్‌గా రివాచ్ చేసే కొద్దీ నేను అనుకున్నాను. అండ్ సాడ్‌గా హానెస్ట్‌గా చెప్పాలంటే ఈ సినిమా నేను అనుకున్నంత అంత మంచిగా లేదు. అంటే జస్ట్ యాక్చువల్లీ క్వైట్ యావరేజ్ మూవీ. అండ్ యాక్చువల్లీ ఈ సినిమాలో చాలా ఓవర్ ద టాప్ సీన్స్ ఉండుండే. అండ్ దెన్ ఇంకోటి లైక్ సినిమాలో ఒక 4 సీన్స్ ఉంటాయి. ఇంట్రో, ఇంటర్వల్, దాని తర్వాత 'ప్రకాష్ రాజ్' వార్నింగ్ సీన్, దాని తర్వాత క్లైమాక్స్. ఈ 4 సీన్‌లు హైలైటు. మిగతా సినిమా అయితే అంటే కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా బావుంటాయి. బట్ నాకైతే అంత అనిపించలేదు. సో యాహ్! దట్ ఈస్ ద కంటెక్స్ట్. ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీ అందరి ఫేవరెట్ సెక్షన్‌కొస్తే. సో, ఈ సినిమా ఎట్లా కుదిరిందంటే అది జనవరి 12, 2003 అనమాట. 'ఇంద్ర' సినిమాకి 175 రోజుల ఫంక్షన్. అది విజయవాడలో వాళ్ళు కండక్ట్ చేశారనమాట. సో, క్రౌడ్ చాలా అరిస్తారు. మెగాస్టార్, మెగాస్టార్, మెగాస్టార్. దాని తర్వాత చిరంజీవి గారు సింపుల్‌గా ఒక చెయ్యెత్తి ఆయన బేసికల్లీ చెప్పారు. ఓకే. మీరు ఆపండి. యూ నో మీరిది చేయకండి అని జెప్పి. అప్పుడు ఆ రోజు ఒక దర్శకుల్లో ఒక ఇన్‌స్పిరేషన్ కలిగిందనమాట. ఒక నిప్పు పుట్టింది. ఆ దర్శకుడు ఇంకెవరు గాదు. ఇది మన 'మురుగన్ నోలన్' అనమాట. 'మురుగదాస్' గారు. నేనెందుకు 'మురుగన్ నోలన్' పిలుస్తున్నానంటే అంటే ఈయన లాంటి ఒక దర్శకుడిని నేను ఎట్లా మర్చిపోతాను. 'స్పైడర్ రన్' లాంటి ఒక మంచి రాడ్ దింపడం అందరికి. బట్ ఆఫ్‌కోర్స్ ఇది 'మురుగన్ నోలన్' పీక్ టైమ్‌లో వచ్చిన సినిమా గాబట్టి అట్లా వెళ్ళలేదనమాట. సో, ఆయనకేమనిపించిందంటే చిరంజీవి లాంటి వారు సమాజానికి ఒక మెసేజ్ జెప్పాలంటే, వాళ్ళు ఖచ్చితంగా వింటారు. అండ్ అప్పుడే ఆయన మైండ్‌లో ఒక ఐడియా సృష్టించారు అనమాట. సో, అదే టైంలో ఏం జేశారంటే, యాక్చువల్లీ 'ఠాగూర్‌ని' రీమేక్ చేయడానికి వాళ్ళందరూ ప్రయత్నం జేశారు. రైట్స్ కోసం కొనడానికి. అండ్ దెన్ ఆఫ్‌కోర్స్ ఆ సినిమాకి చిరంజీవి గారు రైట్స్ విన్ అయ్యి, ఆ సినిమాలో హీరోగా ఆయనే సెట్ జేసుకున్నారు. అండ్ దెన్ యాక్చువల్లీ ఆ సినిమాకి ఫస్ట్ చాయిస్ మన 'మురుగదాస్' గారు. బట్ వాళ్ళకేమనిపించిందంటే ఆ టైంలో చిరంజీవి గారి ఇమేజు అండ్ ఆయన స్టార్‌డమ్ అదంతా దాని తర్వాత
తెలుగు నేటివిటీకి అడాప్ట్ చేయడం అనేది ఆయన చేయలేకపోతారేమో అని జెప్పి, అప్పుడు 'వివి వినాయక్‌గా' వాళ్ళు దర్శకుడుగా వాళ్ళు చూజ్ చేసుకున్నారనమాట. అప్పుడు ఏమైందంటే, మన 'మురుగదాస్' గారు చాలా స్క్రిప్ట్ డిస్కషన్స్ అండ్ చేంజెస్ జేశారు 'ఠాగూర్‌కి.' అండ్ దెన్ అది జేసే కొద్దీ బేసిక్‌లీ 'చిరంజీవి' గారితో ఆయనతో సాన్నిహిత్యం పెరిగిందనమాట. సో, 'ఠాగూర్' ఆఫ్‌కోర్స్ పెద్ద హిట్ అయింది అప్పట్లో. బ్లాక్ బస్టర్ అయింది. సో, 'చిరంజీవి' గారికి కొంచెం ఆ టైంలో సోషల్ మెసేజు ఇదంతా అంటే సోషల్ మెసేజ్ ఉన్న మూవీస్ చేద్దాం అని జెప్పి, తర్వాత 'మురుగదాస్‌కి' జెప్పారు. మీ దగ్గర ఏమైనా అట్లాంటి ఒక కథ ఉంటే మీరు తయారు జేయండి అని జెప్పి. సో, 'మురుగదాస్' అప్పుడేమైందంటే ఆ టైంలో యాక్చువల్లీ 'గజినీ' సినిమాతో బిజీ అయ్యారు. అండ్ దెన్ ఆఫ్‌కోర్స్ మనందరికీ తెలుసు. ఆ సినిమా చాలా అంటే చాలా పెద్ద బ్లాక్ బస్టర్ ఇన్ ద సెన్స్ ఆఫ్ ఏంటది 'గజినీ' ఒక్కటే గాదు. ఆహ్, 'గజినీ' ఒకటే గాదు. ఇదెలా జెప్పాలి? లేదు 'గజినీ' బ్లాక్ బస్టర్ అయింది. ఏదంటే మన 'సూర్య' గారికి సూపర్ స్టార్‌డమ్ తెచ్చింది తెలుగులో అయితే 'రజనీకాంత్' గారి తర్వాత 'సూర్య' గారికి బ్లాక్ బస్టర్ తెప్పించిన సినిమా అయితే అది. సో, ఆఫ్‌కోర్స్ తెలుగు అండ్ తమిళ్‌లో అది బేసికల్లీ బ్లాక్ బస్టర్ అయింది. అండ్ దెన్ 'స్టాలిన్' సినిమా స్క్రిప్ట్ మీద తర్వాత ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆయన పని చేయడం మొదలుపెట్టారు. అదే టైంలో 'ఆమీర్ ఖాన్' గారు ఆయనకి ఆఫర్ ఇచ్చారు. ఆఫ్‌కోర్స్ ఇది మన హిందీ 'గజినీ' రీమేక్ కోసం. బట్ 'మురుగదాస్' గారికి ఎందుకో ఒక పట్టుదల ఉండేది. లేదు నేను 'చిరంజీవి' గారిని ఫస్ట్ డైరెక్ట్ చేయాలని చెప్పి ఆ ఆఫర్‌ని డిఫర్ జేసి 'స్టాలిన్' స్క్రిప్ట్ మీద పనిజేయడం ఆయన మొదలుపెట్టారు. మొత్తానికి మళ్ళీ 'చిరు' గారిని కలిసి ఆయన స్ ఆయన నరేషన్ చెప్పారు. 'చిరు' గారు ఓకే అన్నారు. దాని తర్వాత ఏం చెప్పారంటే, ఈ సినిమాకి బాధ్యతలు, ఈ నిర్మాత బాధ్యతలు ఏదైతే ఉన్నాయో నాగబాబు గారికి అప్పజెప్పారనమాట. మొత్తం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్, స్క్రిప్ట్ వర్క్ మీరు చూసేయండి. అదే టైంలో ఏమైందంటే యాక్చువల్లీ 'చిరు' గారు 'జై చిరంజీవి' సినిమా చూస్తున్నారు. అండ్ దెన్ ఒరిజినల్‌గా ఈ సినిమా 'స్టాలిన్' 2006 2006 సమ్మర్‌కి రిలీజ్ చేద్దామని వాళ్ళనుకున్నారు. బట్ యాక్చువల్లీ 'గజినీ' అండ్ 'జై చిరంజీవ' బోత్ డిలే అయ్యాయి. దాని తర్వాత సెప్టెంబర్ 14 2005 సినిమా యాక్చువల్లీ అనౌన్స్ అయింది. టైటిల్ 'స్టాలిన్‌గా' వాళ్ళు కన్ఫర్మ్ చేశారు. సో, ఈ సినిమాకి పెద్ద స్టార్ కాస్ట్ ఆఫ్‌కోర్స్ 'శారద' గారు, 'సునీల్' గారు, 'ప్రదీప్ రావత్' గారు, 'ఖుష్బు' గారు, 'ప్రకాష్ రాజ్' గారు వీళ్ళందరూ ఉండడం వలన ఆఫ్‌కోర్స్ పెద్ద కాస్టింగ్ అయింది. అండ్ దెన్ అన్నిట్లికి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏందంటే, ఈ సినిమాకి ఒరిజినల్ మ్యూజిక్ డైరెక్టర్ యాక్చువల్లీ మన 'హారిస్ జయరాజ్' గారు. సో, ఆయన కంపోజ్ చేయడం స్టార్ట్ అయింది. బట్ దెన్ మేకర్స్ అదంతా డైరెక్టర్, హీరో వాళ్ళకేమనిపించిందంటే, ఈయనెందుకో మన తెలుగు నేటివిటీకి సూట్ అవ్వరు. ఆయన కంపోజ్ చేయలేకపోయారని జెప్పి, అప్పుడు మణిశర్మ గారితో ఆయన్ని రిప్లేస్ జేశారు. అప్పట్లో ఆఫ్‌కోర్స్ మనందరికీ తెలిసిందే. అప్పుడు ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ మన మణిశర్మ గారు. సో, అన్నిట్లికంటే మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ మీకు మైండ్ దొబ్బే ఫ్యాక్ట్ జెప్తా మీకు. ఆ పాటుంది గదా! మనందరి ఫేవరెట్. నాలోనే పొంగెను నర్మదా నీలలో మురిసిన తామర మన 'సూర్యశానం కృష్ణన్‌లో' యాక్చువల్లీ ఆ పాట 'స్టాలిన్' సినిమాకి కంపోజ్ చేశారు మన 'హారిస్ జయరాజు'. బట్ ఆఫ్‌కోర్స్ ఆయన రిప్లేస్ అవ్వడం వలన ఆ పాట ఆయనతో తీసుకెళ్ళి అది మొన్న 'సూర్యశానం కృష్ణ' సినిమాలో పెట్టారు. అసలు మీరు ఊహించుకోగలరా? ఆ పాటలో 'చిరు' గారు, దాని తర్వాత మన 'త్రిష' గారు 'నాలోని పొంగెలు నర్మదా' ఓ 'చిరు' గారు. అంటే ఊహించుకోవడం నాకు చాలా కష్టంగా ఉంది. బికాజ్ ఆ పాట ఓన్లీ 'సూర్య' గారికి అండ్ మన 'సమీర్ రెడ్డి' గారికి పక్కా సూట్ అవుతది. సో, యాహ్! సో, దాని తర్వాత ఏమైందంటే డిసెంబర్ 15, 2005 సినిమా అఫీషియల్‌గా లాంచ్ అయింది ఫిల్మ్ నగర్‌లో. అండ్ దెన్ జనవరి 18, 2006 షూటింగ్ అఫీషియల్‌గా స్టార్ట్ అయింది. సో, అన్నపూర్ణ స్టూడియోస్, రామనగర్ స్టూడియోస్, పద్మలయ స్టూడియోస్, సారథి స్టూడియోస్, ఢిల్లీలో ఒక మిలిటరీ క్యాంప్ అండ్ దెన్ ఆస్ట్రియాలో 2 పార్ట్‌లు 'సిగ్గుతో చీచి' అండ్ 'గోగో గోవా' వాళ్ళక్కడ షూ అక్కడ ఫిల్మింగ్ చేశారు. అండ్ దెన్ మన అనుష్క గారు ఐటెమ్ సాంగ్ కన్ఫర్మ్ అయింది. అండ్ అప్పట్లో అది చాలా పెద్ద న్యూస్. ఎందుకంటే ఇది మన సెకండ్ స్టార్ హీరో మూవీ ఆఫ్టర్ 'సూపర్'. సో, ఒక పక్క 'నాగార్జున' గారితో, ఇంకో పక్క 'చిరంజీవి' గారితో అంటే 2 పెద్ద హీరోలతో బ్యాక్ టు బ్యాక్ చేసింది. అండ్ దెన్ ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏందంటే, మన ప్రముఖ దర్శకుడు 'గోపిచంద్ మల్లినేని' గారు ఈ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. అండ్ యాక్చువల్లీ ఆయన సినిమాలో ఉన్నారు. మీరు 31 మినిట్స్ 48 సెకండ్స్‌కి మీరు సినిమా స్టాప్ చేస్తే, ఆ మొత్తం డిసేబుల్డ్ గర్ల్ మాంటాజ్ ఉంటది గదా! ఆమె ఎగ్జామ్ కోసం హెల్ప్ కోసం అడగడం. అప్పుడు ఆయనొస్తారనమాట. మన 'గోపిచంద్ మల్లేలు' గారు. సో, ఈ సినిమా క్లైమాక్స్‌లో యాక్చువల్లీ స్టాలిన్ యాక్చువల్లీ హీస్ స్టాలిన్ యాక్చువల్లీ చంపేద్దామని వాళ్ళనుకున్నారు. బట్ 'పరశురు బ్రదర్సు'
ఆయనే 'ఠాగూర్' సినిమాకి పనిచేసి సో, మీకెవరికైనా తెలియకపోతే 'ఠాగూర్' రీమేక్ మన 'రవణ' మన విజయకాంత్ గారు, డైరెక్టర్ బై మురుగదాస్ గారు. ఆ సినిమాలో యాక్చువల్‌గా ఆయన చచ్చిపోతారు. బట్ ఆఫ్‌కోర్స్ మన తెలుగు సినిమాకొచ్చేసరికి హీరో చచ్చిపోతే సినిమా ఫ్లాప్ అవుతదని జెప్పి, వాళ్ళు కొంచెం కొన్ని చేంజెస్ జెప్పి అప్పుడు మన 'నేను సైతం ప్రపంచానికి' పాట పెట్టి బేసిక్‌లీ ఐ థింక్ ఆయన బేసిక్‌లీ జైలుకెళ్తారు. నాకు తెలిసినంత వరకు. ఫన్నీ విషయం ఏంటంటే, ఈ సినిమా చూసిన తర్వాత మేము 'ఠాగూర్' సినిమా గురించి మేము చెప్పిపోతున్నాం. యాక్చువల్లీ సారీ అన్నయ్య అన్న తర్వాత దాని తర్వాత 'ఠాగూర్'. సో, యాహ్! అండ్ దెన్ అది జనానికి నచ్చదని జెప్పి సేమ్ ఈ సినిమాకి క్లైమాక్స్ వాళ్ళు చేంజ్ చేశారు. సో, అన్నిట్లికి ఈ సినిమాకి అప్పట్లో ఒక హాట్ రూమర్ ఉండేది. యాక్చువల్లీ ఫిల్మ్ సర్కిల్స్‌లో ఇది చాలా పెద్ద రూమర్ చాలామంది నమ్ముతారు. అదేంటంటే, ఈ సినిమాకి చాలామంది ఏం జెప్తారంటే, మురుగదాస్ గారు ప్రాజెక్ట్ నుండి ఔట్ అయ్యి, అంటే ప్రాజెక్ట్ నుండి బేసికల్లీ నడుచుకుంటూ ఎళ్ళిపోయి హి వాక్డ్ ఔట్ అనమాట మిడ్‌వే. దాని తర్వాత వినాయక్ గారు మొత్తం సినిమా తీశారు. ఇక్కడ మేము స్ట్రిక్ట్ క్లారిటీ చెప్తా. దాని వరకు ఒక నిజం ఉంది. కానీ ప్రత్యేకంగా దాని నిజం ఏంటంటే, క్లైమాక్స్ ఫైట్ షూటింగ్ ఏదైతే ఉందో, మురుగదాస్ గారు అన్‌అవైలబుల్ అనమాట. ఎందుకు అన్‌అవైలబుల్ అనేది ఎవడు చెప్పలేదు. కానీ ఆయన అన్‌అవైలబుల్. సో, వాళ్ళేం చేశారంటే వినాయక్ గారిని పిలిచి, వినాయక్ గారు క్లైమాక్స్ ఫైట్ ఆయన తీశారు. సో, సిమిలర్‌గా చెప్పాలంటే ఒక సీన్ ఉంటది. నాకప్పుడు 'ఐడిల్ బ్రెయిన్‌లో' నేను చదివాను. 'ఖైదీ నంబర్ 150కి' యాక్చువల్లీ వినాయక్ గారు ఆహ్, అవైలబుల్ లేరనమాట. సో, ఆ సీన్ డైరెక్ట్ చేసేది యాక్చువల్లీ మన చిరంజీవి గారు. సో, కొన్ని కొన్ని సార్లు అవుతది. సో, కొన్ని అనుకోని కారణాల వల్ల కొన్ని తప్పవు. సో, ఇటువంటివి జరుగుతూ ఉంటాయన్నమాట. సో, మొత్తానికి షూటింగ్ అయింది. అండ్ ఆగస్ట్ 22, 2006 లలిత కళ వేడుక ఇది మన హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్‌లో వాళ్ళు ఆడియో విడుదల చేశారు. ఈ సినిమాకి ముఖ్య అతిథి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. అండ్ చిరుత అండ్ దెన్ ఇది నాకు తెలిసినంత వరకు రామ్ చరణ్ గారు మొట్టమొదటిసారి మెగా అభిమానులతో పరిచయం అయిందనమాట. ఎందుకంటే ఇదే స్టేజ్ మీద అంటే ఇదే వేడుక మీద వాళ్ళ 'చిరుత' సినిమా అనౌన్స్ జేశారు. ఆఫ్‌కోర్స్ మీరు మా 'చిరుత' ఎపిసోడ్ మీరు వెళ్లి వినొచ్చు. దాని గురించి అక్కడ మాట్లాడాం. స్ స్ సో, ఆఫ్‌కోర్స్ అప్పట్లో 'చిరంజీవి' గారి సినిమా అంటే విపరీతమైన హైపు, విపరీతమైన ఫ్యాన్ ఫేరు, అభిమానం అదంతా జరుగుతూ ఉంటది. సో, 550 థియేటర్స్‌లో అండ్ 320 ప్రింట్‌లతో సెప్టెంబర్ 20, 2006న సినిమా రిలీజ్ అయింది. సో, ఈ సినిమాకి ఎంత హైప్ ఉండేదేంటంటే, ఒక 'ఆగడు' యూ నో ఒక, ఒక 'బాహుబలి' బేసిక్‌లీ ఆ రేంజ్‌లో హైప్ ఉండేది బేసిక్‌గా. ఒక 'జానీ' ఈ పెద్ద పెద్ద సినిమాలన్నీ. సో, అటువంటి హైప్ ఉండేది ఈ సినిమాకి. ఎందుకంటే ఇప్పటివరకు 'చెరువుకి' ఐ థింక్ 'ఇంద్ర' తర్వాత 2 యావరేజ్ ఫిల్మ్స్ ఉండుండే 'జై చిరంజీవి' అని 'ఆంధ్రవాడు.' అదే 2 హిట్ సినిమాలు ఉండుండే 'ఠాగూర్' అండ్ 'శంకర్దాదా ఎంబీబీఎస్' 'ఇంద్ర' తర్వాత. అండ్ దెన్ ఆఫ్‌కోర్స్ వాళ్ళు మరొక్కసారి అరే! మేము వస్తున్నాం, కొడుతున్నాం బ్లాక్ బస్టర్ ఎందుకంటే అప్పట్లో అన్‌డిస్ప్యూటెడ్ నంబర్ 1 హీరో మెగాస్టార్ చిరంజీవి గారు. సో, ఈవెన్ యూఎస్‌లో ఈ సినిమాకి లైక్ భారీ హంగామా చేశారు. ఎవరు కోమటి జయరామ్ అంట. ఆయన యాక్చువల్లీ ఫస్ట్ టికెట్ కొన్నారు ఫర్ $1,116 అది మన ఐఎన్ఆర్‌కి కన్వర్ట్ చేసి అది బేసిక్‌లీ 50,000. సో, ఫైనల్‌గా సినిమా విడుదలైంది. అండ్ దెన్ డ్యూ టు కంపారిజన్ విత్ 'ఠాగూర్' ఆ ఎక్స్‌పెక్టేషన్స్ వలన అది బేసిక్‌లీ సినిమా యావరేజ్, అబోవ్ యావరేజ్ టాక్స్‌తో నచ్చిందనమాట. సో, కొన్ని సీన్‌లు టేకింగ్ చాలా బావుంది. బట్ అప్పేరెంట్‌లీ పాటలకైతే మంచిగా రెస్పాన్స్ రాలేదు. అది వినడానికి నాకు చాలా షాకింగ్‌గా ఉంది. అండ్ 'త్రిష' రోల్ అయితే అది చాలా పెద్ద మైనస్ అని వాళ్ళు చెప్పారు. సో, ఈ సినిమా 30,00,00,000కి వాళ్ళు అమ్మితే ఓపెనింగ్ వీక్‌లో ఆహ్, పద్ 17,500,00,00,000 షేర్ వసూలు చేసింది. అప్పట్లో అది ఆల్ టైమ్ రికార్డ్. అండ్ 'ప్రసాద్ మల్టీప్లెక్స్‌లో' ఒక్క రోజులో ఈ ఒక్క మల్టీప్లెక్స్‌లో 9,00,000 గ్రోస్ వసూలు చేసి అప్పట్లో అది ఒక స్టేట్ రికార్డ్ అనమాట. సో, సెంటర్స్ సంగతానికొస్తే ఆహ్, 207 సెంటర్స్‌లో 50 రోజులు ఆడింది. 34 సెంటర్స్‌లో 100 రోజులు ఆడింది. అండ్ బాక్స్ ఆఫీస్ పరంగా వస్తే 26,00,00,000 షేర్ వసూలు చేసి అబోవ్ యావరేజ్‌గా నిలిచింది. ఇంకో కొన్ని రికార్డులేంటంటే మన కర్ణాటకలో సినిమా రిలీజ్ అయింది. మొట్టమొదటి సినిమా టు కలెక్ట్ 3,00,00,000 వసూలు చేయడం అక్కడ గ్రోసు. అండ్ దెన్ గుంటూరు జిల్లాలో మొట్టమొదటి సినిమా టు కలెక్ట్ ఆహ్, 1,00,00,000 షేర్ బేసిక్‌గా అప్పట్లో. అండ్ దెన్ జనాలేం చెప్తారంటే, ఈ సినిమాకి హిట్ టాక్ వచ్చుంటే ఖచ్చితంగా ఇంకో ఇండస్ట్రీ హిట్ అయ్యేది. బట్ అండ్ దెన్ ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏందంటే, ఇంకో 2 చెప్తా. సో, ఈ సినిమా తర్వాత తెలుగు ఇండస్ట్రీలో టాప్ 5 మూవీస్ ఎవర్ ఒక 'పోకిరి' తప్పితే
అన్ని మిగతా 4 మూవీస్ అన్ని చిరంజీవి గారి సినిమాలే. 'ఇంద్ర', 'ఠాగూర్', 'శంకర్ దాదా ఎంబీబీఎస్' అండ్ 'స్టాలిన్' ఆ 4 సినిమాలు. సో, ఆయన డామినేషన్ అండ్ ఆయన ఆయన కేపబిలిటీ అలాంటిది అప్పట్లో. అండ్ దెన్ ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏందంటే యూఎస్‌లో స్పెసిఫిక్‌గా ఇట్ ఈస్ థర్డ్ హైయెస్ట్ గ్రోసింగ్ ఫిల్మ్ అప్పట్లో. నంబర్ 1 వాస్ 'బొమ్మరిల్లు' బికాజ్ 'బొమ్మరిల్లు' అంటే అప్పట్లో ఇట్ వాస్ 'పోకిరి'. 'పోకిరి' 350,000 బొమ్మరిల్లు 525,000 అండ్ దెన్ ఆ 2 తర్వాత ఉన్నది 'స్టాలిన్' అనమాట. సో, 'స్టాలిన్' అప్పట్లో థర్డ్ హైయెస్ట్ గ్రోసింగ్ మూవీ ఎవర్ ఇన్ యూఎస్ఏ అనమాట. సో, ఇవన్నీ ది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అబౌట్ ద మూవీ. సో, ఇప్పుడు కథా సంగతానికొస్తే చాలా చెప్పాలి. బట్ చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. సో, బేసికల్లీ స్టోరీ ఓపెన్ అవుతది. ఒక తండ్రి అండ్ కూతురు బేసికల్లీ వాళ్ళొక ఇంటికెళ్తున్నారు రెయిన్‌లో. వాళ్ళు బేసికల్లీ ఒక లాడ్జ్‌కెళ్తారు. లాడ్జ్‌కెళ్ళిన తర్వాత తండ్రి ఏం చెప్తారంటే, బిస్కెట్లు, టీకెళ్ళడానికి నేనెళ్తున్నాను. అదే సమయంలో కొంతమంది పోలీసోళ్ళొచ్చి ఆ అమ్మాయిని అరెస్ట్ జేస్తారు. ఫాదర్ పోలీస్ స్టేషన్‌కెళ్తారు. అండ్ దెన్ ఆమె కూతురు గురించి ఎంక్వైరీ చేస్తారు. కానిస్టేబుల్ చెప్తాడు. ఆహ్, ఎవడో పేరు అమీర్‌పేట్ అబ్బులు వాడు తీసుకొనుంటాడు. అండ్ దెన్ వాళ్ళు బేసికల్లీ అమ్మాయిని ట్రాఫిక్ చేయనీకి లేకపోతే అమ్మడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. సో, ఈ పెద్ద మనిషి వాళ్ళ ఇంటికెళ్తారు. అండ్ దెన్ బ్రతిమాలుతారు. "అరేయ్! మా అమ్మాయిని వదిలేయ్, అమ్మాయిని వదిలేయ్" అని చెప్పి అప్పుడు అప్పుడు ఒక బ్యాగు పడతది. ఇక్కడ మన నరసింహ్ యాదవ్ గారు ఉంటారు. అండ్ దెన్ పేపర్ మీద స్టాలిన్ పేరు కనిపిస్తది. అండ్ దెన్ ఆయన చేసి ఎంత పెద్ద తప్పు చేశాడనేది ఆయనకి అర్థమవుతది. ఇక్కడ ఒక ఎలివేషన్ పడతది. కానీ ఎవడో గుండా చెప్తాడు. ఆల్రెడీ బుక్ చేసామని చెప్పి అప్పుడు మా అన్నకి కావాలని చెప్పి. సో, నెక్స్ట్ డే అమ్మాయి ఉండే ఇంట్లోకొస్తది. ఆ అమ్మాయి ఎవరి ఇంట్లో ఉంటారంటే ఇది మన శారద గారు. సో, మన స్టాలిన్ వాళ్ళ అమ్మగారు. అండ్ దెన్ ఆమె ఏం చెప్తానంటే ధైర్యంగా చెప్తున్నా, స్టాలిన్ తల్లిగా చెప్తున్నా, "వెళ్ళి ఆయన కార్‌లో కూర్చో, ధైర్యంగా వెళ్ళు" అని చెప్పి అప్పుడు బేసికల్లీ వాళ్ళు వెళ్తూ ఉంటారు. అప్పుడు ఒక చెట్టు కింద పడతది. అండ్ దెన్ మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ హీరో ఇంట్రోస్ వస్తాయి. బేసికల్లీ మట్టి నీళ్ళలో ఒక షూ వస్తదనమాట. అండ్ దెన్ ఒకడు కార్‌కి గ్లాసు వాడు పగలగొడతాడనమాట. ఆ బ్రోకెన్ గ్లాస్ నుండి మన మెగాస్టార్ కళ్ళు కనిపిస్తాయి. ఇది చెప్తుంటే నాకు గూస్‌బంప్స్ వస్తున్నాయి. దాని నుండి మన మెగాస్టార్ కళ్ళు కనిపిస్తాయి. ఛ్! 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 మొత్తం బీజీఎం వస్తది కదా! దాని తర్వాత ఆయన ఫేస్ రివీల్ అవుతది. అండ్ దెన్ ఫైట్ ఎండ్‌కి ఆడు పిచ్చగొట్టుడు కొడతాడు. అండ్ దెన్ ఫైట్ ఎండ్ అయిన తర్వాత అసలు ఇది ఎవరి కన్సెప్షనో నాకు తెలీదు గానీ, ఇది మురుగన్నోళ్ళదైతే ఇది సూపర్ అసలు. ఫైట్ ఎట్లా ఎండ్ అవుతదంటే పూలు చల్లుతారు. అండ్ దెన్ ఇమ్మీడియేట్‌గా మన పరారే పరారే పప్పప్ప పరారే బండెక్కి భయం పరారే మన 'శంకర్ మహాదేవన్' గొంతులో మన క్లాసిక్ హీరో ఇంట్రొడక్షన్ సాంగ్ మన 'మణిశర్మ' గారి సంగీతంలో సో, ఆయన క్యారెక్టరైజేషన్ ఎఫెక్టివ్‌గా క్యాప్చర్ చేసేది. ఇదే టైంలో ఏమవుతుందంటే, ఆయన అమ్మగారు ఆయన కోసం సంబంధాలు చూస్తూ ఉంటారు. సో, ఆమె ఏం చేసినారంటే, ఒక పంతులకి ఈ ఉద్యోగం అప్పజెప్తదనమాట. ఇది మన బ్రహ్మి గారు. అండ్ దెన్ ఆయనకేం తెలుసంటే, వాళ్ళు బేసిక్‌లీ కమ్యూనిస్ట్ ఫ్యామిలీ. ఆయన నాన్నగారు ఆయనకి స్టాలిన్ అని పేరు పెట్టారు. అండ్ ఆయనకి ఆమె చెల్లెలు అంటే స్టాలిన్ వాళ్ళ అక్క ఇది మన ఖుష్బు గారు. సో, ఆమెకేమైందంటే బేసిక్‌లీ ఒక పంజాబీని పెళ్లి చేసుకున్న తర్వాత ఇది మన శారద గారికి నచ్చలేదు. సో, బేసిక్‌లీ ఫ్యామిలీ నుండి బహిష్కరణ అని చెప్పి వాళ్ళిద్దరూ మాట్లాడుకోవట్లేదు. సో, ఇదే సమయంలో ఏమవుతదంటే స్టాలిన్ ఆయన టైమ్ ఏం చేస్తారంటే బేసిక్‌లీ సమాజానికి సేవ చేయడం ఆయన హెల్ప్ చేస్తూ ఉంటారనమాట. సో, లైక్ స్పెషల్లీ డిసేబుల్డ్ పీపుల్‌కి ఆయన హెల్ప్ చేస్తూ ఉంటారు. ఒకరోజు ఒక ఎగ్జామ్ రాయాలి. ఒక డిఫరెంట్ గర్ల్‌కి అండ్ దెన్ జనరల్‌గా యూజువల్‌గా ఆయన రాసే అమ్మాయికి ఆయన ఫ్యామిలీ మెంబర్ వస్తారని చెప్పి ఆమె అనుకుంటది. కానీ అనుకోకుండగా ఆమె ఫ్యామిలీ మెంబర్ యాక్సిడెంట్‌లో ఇరుక్కుంటారు. అండ్ దెన్ ఆమె అందరిని బ్రతిమాలుతది. బేసిక్‌లీ ఎగ్జామ్ రాయడానికి ఎవరు లేరు. సో, చాలా మంది అడుగుతారు. రోడ్డు మీద ఉన్న వాళ్ళు అందరిని అడుగుతారు. బట్ ఎవరు ముందుకు రారు. ఆహ్, అండ్ దెన్ అన్‌ఫార్చునేట్‌లీ ఆ అమ్మాయి బిల్డింగ్ నుండి దూకి చచ్చిపోయి సూసైడ్ చేసుకుంటది. ఇది జూసి మన స్టాలిన్ చాలా డిస్టర్బ్ అవుతాడు. ఏంటంటే, ఏంటి సమాజం ఈ స్టేట్‌లో ఉంది. అంటే ఈ స్థాయిలో ఉందా అని జెప్పి. దాని తర్వాత ఒకరు బేసిక్‌గా నడుచుకుంటూ ఎళ్తే ఒక చెట్టు దగ్గర ఆగుతారు. చెట్టు దగ్గర ఆగిన తర్వాత ఇక్కడ మన డిసేబుల్డ్ కిడ్స్ రేస్ ఉంటది. అందరూ వెళ్తూనే ఉంటారు. కానీ ఒక్కడు కింద పడిన తర్వాత అందరూ బోయి ఆడిని హెల్ప్ జేసి వాళ్ళందరూ రేస్‌ని గెలుచుకుంటారు. ఈ ఐడియా ఏమొస్తదంటే స్టాలిన్ మైండ్‌లో ఒక ఆలోచన పుట్టుకొస్తదనమాట. మనం ఒక చైన్ రియాక్షన్ స్టార్ట్ జేస్తే అది నిజంగా చాలా గ్రేట్ అని జెప్పి, ఈ ముగ్గురికి ఇంకో ముగ్గురికి సాయం చేయమని చెప్పి ఆయనకొక ఇనిషియేటివ్ స్టార్ట్ చేస్తాడనమాట. ఒక ఒక ప్రయత్నం స్టార్ట్ చేస్తాడు.
సో, మన 'ఖుష్బూ' వాళ్ళ నేబరు. ఇది మన 'త్రిష' అనమాట. ఆమె పేరు 'చిత్ర.' అండ్ దెన్ ఆఫ్టెన్‌గా విజిట్ చేస్తూ ఉంటది. సో, ఒకరోజు స్టాలిన్ విజిట్ చేయడానికొస్తే అమ్మాయి చెప్తది. "ఏంటి నీ బ్రదర్ ఏంటి నీ తమ్ముడు పారిపోయి మిలిటరీ నుండి పారిపోయాడని" చెప్పి. దాని తర్వాత 'ఖుష్బూ' ఎక్స్‌ప్లెయిన్ చేశా. అసలు స్టాలిన్ ఎవడు అని చెప్పి. సో, ఒక మిషన్‌లో వెళ్తూ ఉంటే ఆయన యాక్చువల్లీ ఒక మిలిటరీ మేజరు. బట్ ఆ రోజు ఆయన ఆర్డర్స్‌ని డిసొబే చేసిన తర్వాత స్టిల్ వాళ్ళు యుద్ధం గెలిచారు. బట్ దెన్ యాక్చువల్లీ ఒకడు ఆయన ఫ్లాగ్ పెడుతూ ఉంటే ఆయన కొన్ని సార్లు కాల్చారు. అండ్ దెన్ వాళ్ళు అన్ని బుల్లెట్లు తీశారు. బట్ దెన్ యాక్చువల్లీ ఒక ఆయన సుపీరియర్ ఆఫీసర్‌తో మన ఇక్బల్ కకార్ ఇది మన ముఖేష్ రిషి గారితో ఒక ఆర్గ్యుమెంట్ పెట్టిన తర్వాత ఆయన డిసిప్లినరీ యాక్షన్‌గా బ్యాటిల్ ఫీల్డ్ నుండి అడ్మినిస్ట్రేషన్ డివిజన్‌కి వాళ్ళు ట్రాన్స్‌ఫర్ చేశారనమాట. అనుకోకుండా ఇది జెప్పి ఇది నా వల్ల కాదని జెప్పి ఆయన చాలా గర్వంగా బేసిక్‌గా రాజీనామా చేస్తారనమాట. ఆహ్, మిలిటరీ నుండి. సో, ఒక రోజు ఏమవుతదంటే ఒక రోజు రోడ్ మీదెళ్తే ఒక గుండా ఉంటాడు. గుండా ఎళ్ళే కొద్దీ బేసికల్లీ ఇంకో గుండాని కొడతాడు. అండ్ దెన్ ఆ గుండాకి ఇంకో గుండాకి తెలిసిన మనిషి మన సుప్రీత్ గారనమాట. సుప్రీత్ గారు ఖుష్బు గారిని ముట్టుకుంటారనమాట. సో, ఆమె స్టాలిన్‌కి ఫోన్ చేస్తది. స్టాలిన్ వచ్చి అందరిని ఎరగదీస్తాడు మాల్‌లో. అండ్ దెన్ అండ్ దెన్ ఆ గుండా బేసికల్లీ సుప్రీత్ పార్టీ ఆఫీస్‌కెళ్ళి ఒక కత్తి కనిపిస్తది. సుప్రీత్ చెయ్యి నరుకుతాడు. ఆ గుండా ఇంకెవడో గాదు. మన ఎమ్మెల్యే వారి మనిషి అనమాట. ఇది మన ప్రదీప్ రావత్ గారు. స్టాలిన్ ఒక ఛాలెంజ్ ఆడికి బేసిక్‌లీ సవాల్ చెప్తాడు ఆడికి. అతను ఇక్కడ మన ఇంటర్వల్ బ్యాంక్ పడతది. సో, ఇన్ ద దాని తర్వాత స్టాలిన్‌కి ఏం తెలుసునంటే ఆయన అనుకునే ప్రయత్నం ఈ ముగ్గురికి, ఇంకో ముగ్గురికి సహాయం చేయమని చెప్పి అదసలు పని చేయలేదు. ఎవ్వడు ఫాలో అవ్వలేదు. దాని తర్వాత అదే సమయంలో ఆ ఎమ్మెల్యేకుండే ఒక వైఫ్ ఎవరైతే ఉందో స్టాలిన్ పిలుస్తది. దాని తర్వాత అడుగుతది. "మా నాన్న ఎవరో తెలుసా?" "ఏ మీకు తెలీదా?" అని స్టాలిన్ అంటారు. అంత అవమానం ఫేస్ చేసి ఆమె డ్యాడీ ఇంకెవరు కాదు హోమ్ మినిస్టర్ ముద్దు కృష్ణయ్య. ఇది మన ప్రకాష్ రాజ్ గారు. సో, ఆయన స్టాలిన్‌ని పిలుస్తారు. అండ్ దెన్ యూ నో స్టాలిన్ ఇంటికి పిలుస్తారు. దెన్ అక్కడ ఒక మాస్ ఎలివేషన్ సీన్ వస్తది. దాని తర్వాత చెప్తాడు. ఆడు బయటికెళ్తాడు. అండ్ దెన్ ఇప్పుడు ముద్దు కృష్ణయ్య ఇప్పుడు వాడు పాయింట్ ఏందంటే ఈ స్టాలిన్ గాడిని చేసేయడం. సో, రౌడీలు పంపిస్తాడు. వాడి నెఫ్యూని కిడ్నాప్ చేయనికి పంపిస్తాడు. బట్ ఆఫ్‌కోర్స్ స్టాలిన్ అందరిని చంపేస్తాడు. బేసిక్‌గా కత్తి పట్టుకొని ఆ ట్యాంకర్ పేలిపోతది. అదేంటో నాకు తెలీదు గానీ అదే జరుగుతది. సో, ఈ మ్యాటర్ బేసికల్లీ సీఎం దగ్గరికెళ్తది. సీఎం ఏం చెప్తున్నాడంటే, "అదంతా కాదయ్యా! మీరు ముద్దు కృష్ణయ్య ఇద్దరు మీరిద్దరు ప్యాచప్ జేసుకోండి" అని జెప్పి. అదే రాత్రి ఏందంటే ముద్దు కృష్ణయ్య యాక్చువల్లీ ఆహ్, సీఎంని చంపేసి స్టాలిన్ మీద తోసేయడం అనేది అది వాడి ప్రయత్నం. కానీ అదే సమయంలో స్టాలిన్ వచ్చి సీఎంని కాపాడడానికి వస్తాడనమాట. సో, ఒక పెద్ద బండుంటది. బేసిక్‌గా మనోడు 2 రాడ్లు తీసుకొని అంటే మగధీరలో 100 మంది అంటే కొడుకు మగధీరలో 100 మందిని చంపితే ఈ ఈ క్లైమాక్స్‌లో లిటరల్లీ 2 రాడ్లు పట్టుకొని 200 మందిని కొట్టిపారు దొబ్బుతాడు మన స్టాలిన్. సో, ఆడ పోయి చాలా ఎక్సర్ట్ చేసి బేసిక్‌లీ ఏమవుతదంటే ఇక్కడ ట్విస్ట్ ఉంటది. ఆ చెస్ట్ పెయిన్ ఎందుకుందో అని జెప్పి, వాడు మిలిటరీ నుండి ఎందుకు పోయాడని జెప్పి, యాక్చువల్లీ వాడు కాల్చే బుల్లెట్‌లో అన్నీ ఒక బుల్లెట్ అది హార్ట్‌కి చాలా దగ్గరగా ఉందన్నమాట. అది వాళ్ళు తీస్తే అది యాక్చువల్లీ హార్ట్‌కి తగిలి ఆడు బేసిక్‌లీ 10 నిమిషాలు చచ్చిపోతారంట. బేసికల్లీ అది ట్విస్ట్. సో, మనోడు ఏమవుతదంటే ఆహ్, యాహ్! యాహ్! సో, బేసికల్లీ మనోడు ఏమవుతదంటే ఒక ఆటో డ్రైవర్ ఉంటారు. ఇది మన 'ఎల్‌బి శ్రీరామ్' గారు. సో, ఆయన యాక్చువల్లీ యాహ్! బేసికల్లీ ఆయనకి ఏం తెలుసు అంటే యాక్చువల్లీ ఆయన ఈ ముగ్గురికి, ఇంకో ముగ్గురికి సాయం చేయమని జెప్పి బేసికల్లీ అలానే మన 'ఎల్‌బి శ్రీరామ్' గారికి ఒక ఆటో వస్తది. సో, ఆటో వెళ్లి స్టాలిన్‌ని కాపాడుతది. అండ్ దెన్ సీఎంకి కూడా తెలియాలని ఉంటది. బికాజ్ ఒకరోజు ఆహ్, ఒక స్కూల్ ఫంక్షన్‌కెళ్తది. స్కూల్ ఫంక్షన్‌కెళ్ళినప్పుడు ఒక చిన్న పిల్ల ఉంటది. అందరికి షాక్ కొడుతూ ఉంటది. కానీ అమ్మాయి ఆమెని కాపాడుతది. కానీ అమ్మాయికి యాక్చువల్లీ ఒక చెయ్యి మిస్సింగ్ అనమాట. ఫేక్ హ్యాండ్ ఉంది. సో, సీఎం థాంక్స్ చెప్తే, "నాకు థాంక్స్ వద్దు. జస్ట్ ఈ ముగ్గురికి, ఇంకో ముగ్గురికి సహాయం చేయమని చెప్పండి" అని చిన్న పిల్లకి చెప్పిన తర్వాత, ఇది సీఎంకి చాలా ఫ్యాసినేట్ అవుతది. సీఎం ఏం చెప్తారంటే, "ఆ ఐడియా ఎవ్వడు స్టార్ట్ చేశాడో నాకు వెంటనే తెలియాలి" అని చెప్పి అప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సో, ఎప్పుడైతే మనోడు చచ్చిపోతున్నాడు. సో, మన డాక్టర్ ఉంటారు. ఇప్పుడు మన సునీల్ గారు ఔట్‌స్టాండింగ్ ఒక పెర్ఫార్మన్స్ ఉంటది.
అండ్ యాహ్! సో, బేసిక్‌లీ మనోడు బ్రతుకుతాడు. అండ్ దెన్ బేసిక్‌లీ కోట్లాంది మంది జనం ఎంతమందొచ్చారో నా నాకస్సలు తెలీదు గానీ, అంతమందొచ్చింటారు సినిమాకి. అంటే అంతమందొచ్చింటారు చిరంజీవిని చూడ్డానికి. సో, వాళ్ళందరూ ఉంటారు. అండ్ దెన్ బేసిక్‌గా దండం పెడతారు. అండ్ దెన్ అందరికి థాంక్స్ చెప్తారు. మా కాన్సెప్ట్ సక్సెస్ చేసినందుకు. అండ్ దెన్ అంతే ది ఎండ్. సో, అది ఆ సినిమా కథ. ఇప్పుడు యాక్టింగ్ సంగతానికొస్తే నేనొకటి చెప్తా. 'చిరంజీవి' గారు వై వి కాల్ హిమ్ ద కంప్లీట్ యాక్టర్ ఏంటంటే, ఈ సినిమాకి 100% మీరు చూడొచ్చు. అంటే ఒక ఆయన కొంచెం వెయిట్ పెంచినా సరే, ఇంకా హీ డాన్సెస్ లైక్ ఎ డ్రీమ్. డైలాగ్ డెలివరీ పర్ఫెక్ట్. కామిక్ టైమింగ్ అమేజింగ్. అండ్ దెన్ యాక్షన్ సీక్వెన్సెస్‌లో అయితే ఆయన టూ గుడ్. అండ్ దెన్ మోస్ట్ ఆఫ్ ఆల్ ఏందంటే, ఆయన కళ్ళుతో నటించే విధానం. ఆ కళ్ళులో ఉండే ఇంటెన్సిటీ గూడా. నాకేమనిపిస్తుందంటే 'చిరంజీవి' గారు వన్ ఆఫ్ ద రేర్ నటులు అనమాట. ఏందంటే ఆయన కళ్ళే నీకు లైక్ 100 ఎమోషన్స్ చెప్తదనమాట. నాకు తెలిసినంత వరకు 'మహేష్' గారు, 'చిరంజీవి' గారు, 'మోహన్ లాల్' గారు ఈ ముగ్గురు కళ్ళుతో నటిస్తే నీకు లైక్ నువ్వు 1,00,000 చెప్పొచ్చు. వాళ్ళు వాళ్ళు ఏం కన్వే చేస్తారు, ఏ ఎమోషన్ కన్వే చేస్తారు. అండ్ దెన్ ఇంటర్వల్ స్పెసిఫిక్‌గా చెప్పాలంటే ఇంటర్వల్ సీన్ మనందరి ఫేవరెట్ సీన్. 'ప్రదీప్ రావత్‌కి' ఒక వార్నింగ్ ఇచ్చిన తర్వాత బేసిక్‌గా 'ప్రదీప్ రావత్‌కి' ఒక లుక్ ఇస్తాడనమాట. అదైతే పీక్స్ రా బాబు! పీక్స్ అయితే పీక్స్. సో, ఈ సినిమా అయితే జస్ట్ 'చెరు' గారు ఒక కంప్లీట్ పెర్ఫార్మన్స్. 'త్రిష' అయితే నిజం చెప్తున్నా. ఆ 'చిత్ర' అనే క్యారెక్టర్ ద మోస్ట్ యూజ్‌లెస్ క్యారెక్టర్. నాకు యాక్చువల్లీ డౌటొచ్చింది. ఈ అమ్మాయి ఏం చేస్తదని చెప్పి. దాని తర్వాత నాకు తెలిసింది. ఆమె ఏం చేయదు. స్టాలిన్‌ని బేసిక్‌లీ స్టాలిన్‌ని చు చూడ్డానికి, చూడ్డానికి ఉంటది బేసిక్‌గా. అండ్ దెన్ పాటల్లో అయితే ఆమె మంచిగా చేసింది. డాన్స్ చేసింది. బట్ ఆమె అయితే ఇందాక వన్ ఆఫ్ ద వర్స్ట్ రిటెన్ క్యారెక్టర్. ఆమెకసలు పర్పసే లేదు. బట్ ఇంట్రెస్టింగ్‌లీ ఏందంటే పాటలు ఏదైతే ఉన్నాయో అది ఆమెకి స్టాలిన్ మీద ఉన్న ఫ్యాంటసీలు అవన్నీ. సో, అప్పుడు ఆవిడొస్తాయి 3 సార్లు వస్తది. 'గో గో గో' వస్తది. దాని తర్వాత 'సిగ్గుతో చీ చీ' వస్తది. దాని తర్వాత 'తోబా రే తోబా' వస్తది. ఈ 3 అన్ని ఫ్యాంటసీ సిట్యుయేషన్సే. సో, దాని తర్వాత 'ఖుష్బూ' గారు స్టాలిన్ సిస్టర్ చాలా చాలా మంచిగా చేసింది. ఆల్‌వేస్ ఆమె చాలా డిగ్నిఫైడ్‌గా చేసింది. ఒక రకంగా ఆలోచించాలంటే ఆమె కెమిస్ట్రీ విత్ 'చిరు' గారు వే బెటర్ దెన్ 'త్రిషస్'. ప్రాబబ్లీ క్యారెక్టర్ అలాంటిదే కాబట్టి బట్ ఆఫ్‌కోర్స్ అంటే మంచిగా రాసారు కాబట్టి ఇంకేం చెప్పలేము. 'శారద' గారు యాస్ స్టాలిన్ వాళ్ళ అమ్మగారు పర్ఫెక్ట్. అంటే ఆమె ఒక లెజెండ్. సో, ఆమె గురించి ఎన్ని మాటలు చెప్పినా అంతే అంటే అది సరిపోదు. సో, అంతే. 'సునీల్' గారు చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉంటారు. అదే క్లైమాక్స్‌లో మన రియల్ టాలెంట్. మన 'సునీల్' గారు టాలెంట్. అదే సీన్ ఉంటది గదా! "అరేయ్! నువ్వేమైనా దేవుడనుకుంటున్నావురా? మా అన్నయ్య బ్రతుకుతాడు సార్." మా అన్నయ్య బ్రతుకుతాడు సార్ అనే ఔట్ బర్స్ట్ ఉంటదంటే, అది నిజమైన సునీల్ గారి అసలైన ఐ గెస్ నట విశ్వరూపం. సో, అమేజింగ్ యాక్టింగ్ అండ్ మనొకసారి మనకి గుర్తు చేస్తది 'వై వి లవ్ సునీల్' గారు. 'ప్రకాష్ రాజ్' గారు అయితే ఇట్స్ వెరీ ఎంటర్‌టైనింగ్. 'ముద్దుకృష్ణయ్య' ఐ థింక్ ఆయనకి ఏదో నెల్లూరు డైలెక్ట్ ఉందంట. బట్ నేను ఒకటే చెప్తున్నా. ఇటువంటి లేకి క్యారెక్టర్స్, ఇటువంటి చీప్ చిల్లర్ క్యారెక్టర్స్‌గా నటించాలంటే 'ప్రకాష్ రాజ్' గారైతే సో కన్విన్సింగ్ అసలు. ఎంత నమ్మిస్తారంటే అంత నమ్మిస్తారు. సో, 'ప్రకాష్ రాజ్' గారు అంతే అమేజింగ్ అసలు. అమేజింగ్ అండ్ వెరీ ఎంటర్‌టైనింగ్. 'ప్రదీప్ రావత్' గారైతే రోల్‌లో పంచలేదు గాబట్టి అంతగా నీకేమి అనిపియదు. బట్ ఆల్‌వేస్ ఆయన స్క్రీన్ మీద చూడడం చాలా ట్రీటు. వన్ ఆఫ్ మై ఫేవరెట్ విలన్ అండ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్. దాని తర్వాత ఈ సినిమాలో 1,90,000 మందుంటారు. సో, 'రియాజ్ ఖాన్' గారుంటారు, 'సుబ్బరాజు' గారుంటారు. 'సుబ్బరాజు' గారు ఫస్ట్ సీన్‌లో వస్తారు. దాని తర్వాత సినిమాలో ఇంకొకసారి కనిపియరు. 'బ్రహ్మి' గారైతే ఓకే. యాస్ ద పంతలు. అంటే ఈ సినిమాలో జనరల్‌గా ఎక్కువ నవ్వుకోవడానికి ఇంకేం ఉండదు. తర్వాత 'శివారెడ్డి' గారు, 'హర్షవర్ధన్' గారు, 'హేమ' గారు రెస్ట్ ఆఫ్ ద కాస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఓకే. మన 'రవి ప్రకాష్' గారు ఉన్నారు. ఆయనకు కొంచెం ఇంపాక్ట్ ఉంటది. లాస్ట్ అండ్ ఫైనల్‌గా మన 'ఎల్‌బి శ్రీరామ్' గారు ఆల్‌వేస్ ఎ ప్లెజర్ సార్. ఆయన క్యారెక్టర్ ఒక ఆటో డ్రైవర్‌గా లేకపోతే బేసికల్లీ ఒక బైక్ తోలిపోయేవాడిలాగా చాలా హార్ట్ టచింగ్ ఉంటది. అండ్ దెన్ ఆఫ్‌కోర్స్ స్టాన్‌ని కాపాడుతాడు. అండ్ దెన్ యాక్చువల్లీ సినిమాకి వన్ ఆఫ్ ద మోస్ట్ ఎమోషనల్ మొమెంట్స్ అనేది డెఫినైట్‌లీ మన 'శ్రీరామ్' గారు చేస్తది. అదేంటంటే స్టాలిన్ థాంక్స్ చెప్పినప్పుడు అప్పుడు 'ఎల్‌బి శ్రీరామ్' గారు చెప్తారు. "థాంక్స్ వద్దు బాబు. మీరు ఒక ముగ్గురికి, ఇంకో ముగ్గురికి సహాయం చేయమని చెప్పండి" అని చెప్పి అప్పుడు ఆయనకు అర్థమవుతది. ఆయనకుండే సినిమాలో లిటరల్లీ
3 సీన్‌లు అండ్ హి ఈస్ సో గుడ్. సో లవ్, లవ్, లవ్ ఎల్‌బి శ్రీరామ్ గారు. సో ఇప్పుడు రైటింగ్ అండ్ డైరెక్షన్ సంగతానికొస్తే ఈ సినిమా బేసిక్‌గా ఒక రీమేక్. స్టార్టింగ్‌లో చెప్పినట్టు 'పేడ్ ఫార్వర్డ్' అని ఒక సినిమా ఉంటది. సో అది మన 'కెవిన్ స్పేసీ' అండ్ 'హేలీ జోయల్ ఆస్మెంట్' చేసిన సినిమా. ఆ సినిమా పాయింట్ ఏందంటే బేసిక్‌లీ జనాలకి సహాయం చేయి. అండ్ అది బేసిక్‌లీ అది రాష్ట్రపరంగా రాష్ట్రమా? రాష్ట్రపరంగా అది దేశపరంగా అది బేసిక్‌లీ ఒక సంచలనం అవుతదనమాట. ఒక ఫినామినాన్ అవుతది. అది యాహ్! సంచలనం అనేది సెన్సేషన్ కదా! ఫినామినాన్ ఏందో తెలుగులో ఎట్లా చెప్పాలో నాకు తెలీదు గానీ. బట్ యాహ్! అదే పాయింట్ తీసుకొని అది బేసిక్‌లీ వాళ్ళు కమర్షియల్ మూవీగా చేశారు. ఇక్కడ బ్యాడ్ పార్ట్ ఏందంటే డిస్పైట్ అప్పుండే ఒక మెసేజ్ ఆ కోర్ పాయింట్ ఏదైతే ఉందో మిగతావన్నీ అవి వాళ్ళు సరిగ్గా కలపలేదు బేసిక్‌గా. సింపుల్‌గా చెప్పాలంటే ఈ సినిమా ఒక ముక్కలో చెప్పాలంటే మీరేదో ఒకటి వండుతారండి. మీరేమనుకుంటారంటే మీరన్నీ ప్రాపర్‌గా మీరు యాడ్ చేసని మీరు అనుకుంటారు. కానీ దాన్ని ఒక్కొక్కసారి టేస్ట్ చూస్తే అది సగం అయినట్టు ఉంటది. అది బేసికల్లీ 'స్టాలిన్' సినిమా. ఓకే. సో, మెయిన్ స్టోరీ అనేది ముగ్గు ము ఈ ముగ్గురికి ఇంకో ముగ్గురికి సహాయం చేయమని చెప్పడానికి ఇది మెయిన్ స్టోరీ. దాని తర్వాత ఈ సినిమాలో నీకు అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి. అదేంటంటే నీకు కామెడీ ట్రాక్ ఉంటది, రొమాంటిక్ ట్రాక్ ఉంటది, యాక్షన్ యాంగిల్ ఉంటది, సెంటిమెంట్ ఉంటది. ఇయన్నీ కవర్ చేద్దాం. కామెడీ ట్రాక్ ఏంటంటే 'బ్రహ్మిది', 'శారదది' అది అస్సలు పనిచేయదు. ఇన్ ది సెన్స్ ఆఫ్ నీకు పెద్దగా నవ్వు రాదు. దాని తర్వాత 'సునీల్' గారు ఈ సినిమాలో ఆ నవ్వించే విధానం అనేది ఎక్కువ లేదు. అది మోర్ డ్రమాటిక్ అండ్ ఒక సైడ్ కిక్ టు 'చిరు'. సో, బేసిక్‌గా ఈ సినిమాలో 'బ్రహ్మి' గారు, 'సునీల్' గారు అయితే కామెడీ అనేది అంత మంచిగా వర్కౌట్ అవ్వలేదు. రెండోదేంటంటే నీకు యాక్చువల్లీ చిరాకు తెప్పిస్తది. ఇన్ ద సెన్స్ ఆఫ్ 'చిరు' అండ్ 'త్రిష' గారు చాలా ఆక్వర్డ్‌గా ఉంటది. అండ్ అస్సలు పని చేయలేదు. అసలు ఈ మొత్తం ట్రాక్ లేపేస్తే సినిమా ఈజీగా ఒక అరగంట చినగుంటది. బట్ ఆఫ్‌కోర్స్ ఇది మన 'చిరు' సినిమా కాబట్టి, కమర్షియల్ సినిమా కాబట్టి నీకు మంచి మంచి పాటలు ఆ సిట్యుయేషన్స్ కావాలి కాబట్టి వాళ్ళది పెట్టారు. అండ్ ఆఫ్‌కోర్స్ ఈ ఆల్బమ్ అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి నాకు అటువంటి ప్రాబ్లమ్ లేదు. బట్ జస్ట్ ఆ సీన్స్ ఏదైతే ఉన్నాయో అవైతే మీకు చిరాకు తెప్పిస్తాయి. దాని తర్వాత యాక్షన్ యాంగిల్. సో, ఈ సినిమాలో ఫైట్‌లున్నాయి. బట్ ఆ మొత్తం మినిస్టర్ యాంగిల్ ఏదైతే ఉందో నాకు చాలా ఫోర్స్డ్‌గా అంటే అది నేచురల్‌గా అనిపియలేదు. చాలా ఫోర్స్‌గా అనిపించింది. ఇన్ సెన్స్ 'ప్రదీప్ రావత్' ఈస్ యాక్చువల్లీ యూజ్‌లెస్ ఈ సినిమాలో. అదే 'ప్రకాష్ రాజ్' గారు ఎంటర్‌టైనింగ్ ఉంటారు. బట్ ఇన్ ది ఎండ్ లైక్ ఏం లేదు. అంటే ఈ సినిమాలో బేసిక్‌గా నీకేది ఇలాగ వావ్ అని అనిపించుకోదు. ఒక 4 సీన్‌లు తప్ప. ఓ 4, 5 సీన్‌లు తప్ప. అండ్ దెన్ యాహ్! లైక్ నీకు రైటింగ్‌లో ఒక వావ్ ఫ్యాక్టర్ ఉంటది గదా! అది అస్సలు లేదు ఈ సినిమాలో. అండ్ దెన్ ఈ సినిమాలో ఇంకో సెంటిమెంట్ యాంగిల్ ఉంటది. మదరు యూ నో మదర్, డాటర్ ఒక కాన్‌ఫ్లిక్ట్ ఉంటది. బట్ నాకెందుకో అది పండాల్సిన ఎమోషన్ ఏదైతే ఉందో అది సరిగ్గా పండలేదనేదే నాకు అట్లా అనిపియలేదు. బట్ క్లైమాక్స్ ఏదైతే ఉందో అది సూపర్‌గా జేసింది. ఎమోషన్ పరంగా ఇది ఏదో ఒకటి పండించడానికి. అది మొత్తానికి ఈ సినిమాలో అనలైజ్ చేయాలంటే నిజం చెప్పాలంటే ఈ సినిమా యాక్చువల్లీ చైన్ రియాక్షన్స్ బేసిక్‌గా. 2 ఉంటాయి. చైన్ రియాక్షన్ ఇన్ ద సెన్స్ మంచిగా ఉంటది. ఇంకోటి చెడుగా ఉంటది. ఇన్ ద సెన్స్ స్టాలిన్ ఈ ముగ్గురికి, ఇంకో ముగ్గురికి సాయం చేయమని జెప్పి, ఆయన సమాజానికి ఉపయోగపడే ఒక చైన్ రియాక్షన్ చేద్దామని ఆయన ప్రయత్నం జేశారు. కానీ అప్పుడు మన అమిత్ గారు, సో, మన రౌడీ అమిత్ అది మన 'పోకిరి' సినిమాలో ఆడెవడో ఉంటాడు. సింపుల్‌గా చెప్పాలంటే మన 'విక్రమార్కుడు' సినిమాలో మున్న ఉంటాడు గదా! మన బావూజీ కొడుకు ఆయన పేరు అమిత్. ప్రతి సినిమాలో అదే క్యారెక్టర్ జేస్తాడు. సో, అటు రోడ్డు మీద ఆయన కొడితే అప్పుడు ఆ ఎమ్మెల్యేని గెలవడం, దాని తర్వాత ప్రకాష్ రాజ్ గెలవడం, సీఎంని గెలవడం ఇది ఇంకొక చైన్ రియాక్షన్‌ను స్టార్ట్ చేసాడనమాట. సో, అది యాక్చువల్లీ చెడు. ఫస్ట్ అయితే మంచిది. సో, ఇది యాక్చువల్లీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది. బట్ ఈ స్టాండ్ ఔట్ సీన్స్ ఏదైతే ఉన్నాయో, 'చిరు' ఎంట్రీ సీన్ అయితే నీ అమ్మ ఎన్ని గూస్ బంప్‌లు అయితే అన్ని గూస్ బంప్‌లు. ఇంటర్వల్ అయితే నీకు అంతకంటే గూస్ బంప్‌లు. మూడోదైతే చెప్పా గదా! ఆ అమ్మాయి ప్రదీప్ రావత్ వాళ్ళ వైఫ్ అడుగుతది. మా నాన్న ఎవరో తెలుసా? చిరంజీవి గారు చెప్తారు. ఏ నీకు తెలీదా? నాన్న చెప్పిన తర్వాత ఆ తర్వాత నంబర్ 4 మినిస్టర్ వార్నింగ్ సీన్. దాని తర్వాత చెప్తాడు. మన 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 ఇద్దరికి 2 మనుషులున్నారు. దాని తర్వాత హేయ్ మినిస్టర్ నువ్వు చెప్పినట్టే నువ్వు చెప్పినట్టే నాలోనే ఇద్దరు ఉంటారు. అమ్మ ఆహ్, అక్క మాటే విలన్ స్టాలిన్‌ని రెచ్చగొడితే ఎవ్వడు వినేది ఇంకోటి ఒక స్టాలిన్‌ని.
టేక్ కేర్. దాని తర్వాత అప్పుడు ఒక గీత రాస్తారు. ఆ కుక్క గీతని పెట్టడానికి ఆయన ప్రయత్నం చేస్తారు. కానీ సీన్ ఎట్లా ఎండ్ అవుతదంటే, ఆ గీతలో 'ప్రకాష్ రాజ్' గారుంటారు. అండ్ దెన్ సింపుల్‌గా 'చిరు' గారు ఒక లుక్ ఇస్తారు. అప్పుడు ఆయనకి బేసికల్లీ ఒక జలకొస్తదనమాట. అది చెప్తారు. "ఒక అమ్మకి, అబ్బకి పుట్టుంటే దా చూసుకుందాం" అని చెప్పి తర్వాత నెక్స్ట్ సీన్‌లో ఆయన బేసిక్‌గా రియాక్ట్ అవుతారు. ఆ స్టాలిన్ గాడు ఇచ్చే జలకు ఇంకా ఎళ్ళట్లేదు. నేను పుట్టలా! నేనొక అమ్మకి పుట్టలా! అని 'ప్రకాష్ రాజ్' గారు రెచ్చిపోతారు. అందులో ఆఫ్‌కోర్స్ క్లైమాక్స్ సీన్ అది చాలా ఎమోషనల్ ఉండే ఒక సీను. బట్ యాహ్! ఈ అన్ని సీన్‌లలో హైలైట్ ఏందంటే మణిశర్మ గారి బీజీఎం. సో యాహ్! అండ్ దెన్ డైరెక్షన్ బై మన మురుగదాస్ గారు. పాటలుగా యూ నో సినిమా బావుంటది. ఎందుకంటే ఎలివేషన్ సీన్స్ ఏదైతే ఉందో ఆహ్, ఇప్పుడు ఈ 4 సీన్‌లు చెప్పాను. లేకపోతే ఈ 3 సీన్‌లు తీసుకుందాం. ఇంట్రో సీన్ తీసుకున్నాం. వార్నింగ్ సీన్ తీసుకున్నాం. ఆ 3 సీన్‌లు ఇప్పటివరకు వాళ్ళు తీసే అడ్డమైన సినిమాల కంటే ఇయ్యే మంచిగా ఉన్నాయి. దే ఆర్ బెటర్ దెన్ మోస్ట్ మూవీస్ టుడే. స్పెసిఫిక్‌గా ఇంటర్వల్ సీన్ అండ్ వార్నింగ్ సీన్ అయితే అది మాస్‌గా బాప్‌రా బాబు! మాస్టరయ్యా! యాక్చువల్లీ ఈ సినిమా 'మురుగన్ నోలన్' తీశాడంటే అది నమ్మడానికి చాలా కష్టం. బికాజ్ ఈయనలో ఇంత మాస్ ఉందనేదే నాకు డౌటొచ్చింది సినిమా చూసే కొద్దీ. ఇది ఆయన చేశారా? లేకపోతే ఇది మన 'పరుచూరి బ్రదర్సు' ఆహ్, వాళ్ళు చేశారనేది నిజంగా నాకు తెలీదు గానీ, ఆ సీన్‌లయితే జస్ట్ ఔట్‌స్టాండింగ్ అసలు. ఓకే. సో, అది మంచిది. చెడుగా చెప్పాలంటే డైరెక్షన్‌లో నిజం చెప్తున్నా. నాకు ఏమనిపిస్తదంటే ఆఫ్‌కోర్స్ 'మురుగనోలన్' ఒక తమిళ్ డైరెక్టర్ కాబట్టి, ఈ సినిమాలో బోలెడంత అతి ఉందండి. అండ్ నాకు చాలా తమిళ్ ఫ్లేవర్ అనిపిచ్చింది. చాలా ఎవిడెంట్‌గా ఉంటది. ఎందుకంటే సింపుల్‌గా చెప్తా. ఓ 2 ఫైట్‌లుంటాయి ఈ సినిమాలో. చాలా ఓవర్ ది టాప్ సీన్స్ ఉంటాయి. బేసిక్‌గా స్టాలిన్ వాళ్ళకొక మాల్‌కెళ్తారు. అప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఎలివేటర్ లిఫ్ట్‌లో పెడతారు. లిఫ్ట్‌లో పెట్టినప్పుడు గుండాలుంటారు. వాడు 6, 6 ఫ్లైట్ ఆఫ్ స్టేర్సు 6 ఫ్లైట్స్ ఆఫ్ స్టేర్సు 6 నిమిషాల్లో ఆయన ఎక్కుతారు. వాళ్ళ అమ్మగారు కూడా అదే డైలాగ్ చెప్తది. "అరేయ్! నువ్వు 6 ఫ్లోర్‌లు 6 నిమిషాలు" అది కాదండి. నువ్వు లిటరల్లీ లిఫ్ట్‌లో ఎక్కితే నువ్వు బటన్ నొక్కితే నీకు 6 సెకన్‌లో తీసుకెళ్ళాలని తప్ప నీ అమ్మ ఇదేం ఎలివేటరా అని అనుకోండి. ఇంత లాజిక్ డిఫైయింగ్ అనేది నాకు అర్థం కాలేదు. దాని తర్వాత ఈ రౌడీలు ఎంత తెలివి తక్కువారంటే వాళ్ళు ఆగుతారు. వాళ్ళ నెఫ్యూని కిడ్నాప్ జేసినప్పుడు వాళ్ళు ఆగుతారు. ఇన్ ద సెన్స్ అక్కడ ఒక ట్యాంకర్ ఉంటది. ఒక గీత దాటుతారు. ఆ గీత బేసికల్లీ ఆ గోతిలోకెళ్తదనమాట. ఆ వెల్‌లోకెళ్తది. మనోడు మాత్రం ఒక కత్తి తీసుకొని ఇట్లా బేసికల్లీ ఒక సర్కిల్‌లో ఎళ్తే, ఆ సర్కిల్ ఒక నిప్పు పుట్టిస్తది. ఈ రౌడీగాళ్ళు ఎంత హోలగాలంటే, "ఒరేయ్! నీకు నీకు తెలుసు కదరా! నీ దగ్గర నిప్పు వస్తుందని." అక్కడ నుండి దూరంగెళ్ళడానికి అందరూ అక్కడే ఆగి ఆ ట్యాంకర్ పేలి వాళ్ళందరూ చచ్చిపోతారు. ఒరేయ్! ఇంత తెలివి తక్కువోళ్ళు ఎవడ్రా పంపిస్తారు నాకర్థం కాదు. అన్నిట్లకంటే ఆ సీన్‌కి ముందు ఒక మొత్తం కార్ చేస్ ఉంటది. స్టాలిన్ వాని నెఫ్యూని పట్టుకోవడానికి. లిటరల్లీ కారు నుండి దూకి, ఆ కారు ఇంకెక్కడికో ఎళ్తది. ఆ కారు నుండి జీప్ మీద చిరుగారు దూకుతారు. అండ్ దెన్ ఆ కారు డోర్ జీప్ ఏదైతే ఉందో, ఆ కారు డోర్ లిటరల్లీ ఈక్ ఆహ్, విర్రకొట్టి దాన్ని బయటకి లాగి, ఆయన నెఫ్యూని పట్టుకొచ్చి ఆ కారు నుండి దూకుతారు. అంటే చిన్నప్పుడు ఇది జూసినప్పుడు చాలా కూల్ అనిపించింది. ఇప్పుడైతే నాకు అతి అనిపించింది. బట్ ఇయన్నీ పక్కన పెడితే ఈ సినిమా అనేది యాక్చువల్లీ నీకెందుకు తెలుగు సినిమా ఇష్టం అనేది నీకు గుర్తు చేస్తది. ఎందుకంటే ఎంతైనా సరే సినిమా సడెన్‌గా అన్నీ కలపకపోయినా లేకపోతే సినిమా అంత మంచిగా అంత మంచిగా అవుట్‌పుట్ రాలేదు. ఆర్ అంత వావ్‌గా లేదు. జస్ట్ యావరేజ్‌గా ఉన్నా సరే, ఈ సినిమాలో నీకెక్కడ బోర్ కొట్టదు. అదర్ దెన్ ఫస్ట్ హాఫ్. బికాజ్ ఫస్ట్ హాఫ్‌లో కొంత అంత బేసిక్‌లీ హైస్ ఆర్ ఎలివేషన్స్ ఏమి ఉండదు. లైక్ వేరే సీన్‌లు నడుస్తూ ఉంటాయి. ఆ యాక్షన్ యాంగిల్ అనేది ఎక్కువ ఆహ్, నడవదు ఫస్ట్ హాఫ్‌లో. బట్ ఈ సినిమాలో హైస్ ఉంటది. అండ్ ఎంటర్‌టైన్ ఉంటది. సో, యాక్చువల్లీ ఇందాకడ చెప్పినట్టు 95% వాళ్ళు ప్రెజెంట్ తీసే తెలుగు సినిమాల కంటే
ఇదే బెటర్‌గా ఉంటది. అండ్ యాక్చువల్లీ నీకు చాలా బాధేస్తది. సో, ఆ రైటింగ్ అండ్ డైరెక్షన్ సెక్షన్ గురించి ఇదే. బికాజ్ జెన్యూన్‌గా చెప్తున్నా. ఈ సినిమా చూసిన తర్వాత నీకిదే గుర్తు చేస్తది 'వై యూ లవ్ తెలుగు' సినిమా. ఈ సినిమాలో ఎలివేషన్స్ ఉంటాయి, ఫైట్‌లుంటాయి, పంచ్ డైలాగులుంటాయి, మంచి మంచి పాటలుంటాయి, ఇదుంటాయి, అదుంటాయి, అన్నీ ఉంటాయి. సో, ఇట్ ఈస్ వే బెటర్. బట్ యాస్ ఎ స్టాండ్ అలోన్ ఫిల్మ్‌గా చెప్పాలంటే జస్ట్ క్వైట్ ఒక యావరేజ్. ఒక యావరేజ్ మూవీ. అండ్ ఇప్పుడు నాకు అర్థమైంది సినిమా ఎందుకంత ఆడలేదు. బట్ 'చిరు' గారి స్టార్డమ్‌తో అంత కలెక్ట్ చేసిందంటే నిజంగా అది అది నిజంగా గ్రేట్ అసలు. అండ్ ఇంకోటి లైక్ సినిమా బాలేదనేది కాదు. జస్ట్ ఇట్స్ నాట్ యాస్ గుడ్ యాస్ నాకు గుర్తున్నంత వరకు. బికాజ్ చిన్నప్పుడు మనకు చాలా సినిమాలు ఇష్టం. బట్ ఆఫ్ కోర్స్ అంత గుర్తుండదు కొన్నిసార్లు. సో, యాహ్! మ్యూజిక్ అండ్ బీజీఎం బై మణి శర్మ గారు ఒకటే క్లాసిక్ రాయ్యా! క్లాసిక్ అంటే క్లాసిక్. ఓడియమ్మ! ఈ సినిమాని ఎవరైనా లేపారంటే వన్ అండ్ ఓన్లీ మనీష్ శర్మ గారు. నేనొక యూట్యూబ్ వీడియో చూసాను. ఆయన టాప్ 10 బీజీఎంలు ఎవడో ఒకడు ర్యాంక్ చేసాడు. 'స్టాలిన్' నంబర్ 1 వచ్చింది. అండ్ దెన్ ఐ వాస్ లైక్ ఒకసారి ఆలోచిస్తే ఇట్ కుడ్ కదా! ఎందుకంటే ఈ సినిమాలో అంటే అది డిబేటబుల్. బట్ ఈ సినిమాలో బీజీఎం అయితే అన్‌లిమిటెడ్ గూస్ బంప్స్ రా బాబు! నీకు క్రెడిట్‌లు గానివ్వండి, ఇంట్రో సీన్ గానివ్వండి, ఇంటర్వల్ సీన్ గానివ్వండి, వార్నింగ్ సీన్ గావండి, ట్యాంకర్ సీన్ గానివ్వండి, దాని తర్వాత క్లైమాక్స్‌లో బీజీఎం గానివ్వండి. ఈ సినిమాలో బీజీఎం అనేది ఎప్పుడు అది వాడుకోవాలంటే ఆ 'స్టాలిన్' థీమ్ మ్యూజిక్కు అప్పుడు కరెక్ట్‌గా వాడుకుంటారు. నీ బాడీలో గూస్ బంప్స్ తప్ప ఇంకేది ఉండదు. ఆ సీన్‌కి ఏది గావాలో అది పర్ఫెక్ట్‌గా ఉంటది. రెండోదేంటంటే పాటల విషయానికొస్తే సాంగ్స్ ఆర్ సో గుడ్. నాకైతే ఇది ఒక క్లాసిక్ ఆల్బమ్. నువ్వు 2006లో విన్నా సరే, 2023లో విన్నా సరే, పాట 'గొగ్గొగ్గోవ మగవా గోరెమ్మక బోరక నువ్వా కబోన బోన బోనసే బనియావో' అసలు 2006లో అటువంటి పాట అరె ఎవడు కొడతాడురా? ఎవడు కొడతాడురా అట్లాగా? ఈ సినిమాలో నాకదే ఫేవరెట్ సాంగ్. బట్ అన్ని పాటలు 'ఐ వాంట్ ఎ స్పైడర్ మ్యాన్, ఐ వాంట్ ఎ సూపర్ మ్యాన్ నాకే కావాలి అన్ని ఇఫ్ యూ వాన్న బీ మై లవ్' దాని తర్వాత ఆఫ్‌కోర్స్ నెక్స్ట్ ఫేవరెట్ 'పరారే పరారే పరారే బండెక్కి భయం పరారే.' నేనొకటే చెప్తున్నా జెన్‌జీ కిడ్స్‌కి అంటే 90స్ కిడ్స్‌కి బికాజ్ అది మన టైం నుండి కాదు. ఐ థింక్ ఓన్లీ ఎక్సెప్షన్స్ ఆర్ ఐ థింక్ 'అన్నయ్య' అండ్ మన 'జై చిరంజీవ.' హీరో ఇంట్రో సాంగ్స్‌కి కేర్ ఆఫ్ అడ్రెస్ అయితే 'శంకర్ మహాదేవ్' గారు, 'చిరంజీవి' గారు. ఇది ఐకానిక్ కాంబినేషన్. కొడితే కొట్టాలిరా 6 కొట్టాలి. ఆడు ఆడిచ్చు 'లక్కీ లక్కీ ఎంతెంతో లక్కీ.' దాని తర్వాత మన 'ఆచార్య' సినిమా 'సీమల దూరిన సిట్టడవికి చిరునవ్వొచ్చింది. పల్లె పల్లె బంజారా పచ్చ మలేరా కచేరీలో రెచ్చిపోదాంరా.' ఆ తర్వాత నా ఫేవరెట్ ఓపెనింగ్ సాంగ్ 'చిరుగ' ఢమకఢమకాలై తన ఎదులే హేగాన చెయ్యర్రా ఘమఘమకాలై తన ఎదులే హేగాన చెయ్యర్రా ప్రతి అడుగు తెరుస్తుంది ప్రకాశ్ చదివా విలసంగ శివనంద లహరి. అదొకటే కాదు మన 'అంజీ' సినిమాలో ఆహ్ అతడే అతని సీను నేను సూపర్ మ్యాన్ అని కాదు. సీటుగాల సీట ఎంత సీటుగా కొంత పూట ఆమె సీరియస్ సీన ఎంత సీటనైతేనంట. ఈ పాటలన్నీ పాడేది మన 'శంకర్ మహాదేవన్' గారు. అండ్ దెన్ ఆఫ్ కోర్స్ నా నా గుండెకు చెప్పింది గుడ్ మార్నింగ్. నా మనసుకు చెప్పింది గుడ్ మార్నింగ్. నా కన్నులకు చెప్పింది గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మార్నింగ్ మార్నింగ్. అదొకటే కాదు ఇంకోటేంటంటే సందే పొదక్కుదాందే తనననన తన్నననననన. ఇవన్నీ 'శంకర్ మహాదేవన్' గారు, 'చిరు' గారికి ఒక కాంబినేషన్. ఆఫ్‌కోర్స్ అవన్నీ హీరో ఇంట్రెస్ట్ సాంగ్స్ కాదు. ఇంకోటి 'ఏ ధీరాది ధీరుడా 1, 2, 3 ఈ గోవిందుడందరి వాడు నాలో నేను ఎప్పుడు నమ్మింది చేస్తుంటాను.' ఇవన్నీ ఇది క్లాసిక్ కాంబినేషన్, ఐకానిక్ కాంబినేషన్ ఫర్ జెన్‌జీ కిడ్స్. ఆఫ్‌కోర్స్ ఈ సినిమాలో 'పరారే పరారే పరారే బండెక్కి భయం పరారే' అనే పాట ఆఫ్‌కోర్స్ ప్యూర్ గూస్ బంప్స్. 'శంకర్ మహాదేవన్', 'మణి శర్మ' గారి ఇద్దరు కలిసినప్పుడు హీరో ఇంట్రో సాంగ్ పాడాల్సిందే.
నీకు గూస్‌బంప్స్ రావాల్సిందే అంతే. అది నా ఫేవరెట్ కాంబినేషన్. మణి శర్మ గారి సంగీతంలో, శంకర్ మహాదేవన్ గారి ఇంట్రో సాంగ్. అంతే. అంతే. ఇంకేమన్నా ఇంకేం లేదురా. ఇంకేం నాకు అవసరం లేదు. అదొకటే కాదు. 'తౌబా రే హే తౌబా రే తౌబా వయ్యారి గుట్ల గువ్వ హే తౌబా వెలే తౌబా ఓయమ్మో అంతటావా హే తౌబా రే మే తౌబా యమ్మో అంతటా ఏ కావాలి త్వరలోనే బహజారమ్మా. సో, ఈ సినిమాలో 6 పాటలుంటాయి. నేనిప్పుడే చెప్తా. 'గొగ్గొగ్గోవ మగువ' రిటెన్ బై మన అనంత్ శ్రీరామ్ గారు. 'సిగతో చీచీ' రిటెన్ బై పెద్దాడ మూర్తి గారు. 'ఐ వాంట్ ఎ స్పైడర్ మ్యాన్' రిటెన్ బై కందికొండ గారు. 'తోబారి తోబారి' రిటెన్ బై అనంత్ శ్రీరామ్ గారు. 'సూర్యుడే సెల్వని' రిటెన్ బై మన సుద్దల అశోక్ తేజ గారు. అండ్ 'పరారే పరారే' రిటెన్ బై అనంత్ శ్రీరామ్ గారు. సో, యాహ్! ఈ సినిమాకి 6 పాటలుంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ సాంగ్ నాకైతే ఒక ఆల్ టైమ్ క్లాసిక్. సో, యాహ్! థాట్ ఈజ్ థాట్. సో, ఇప్పుడు ఆల్రెడీ చాలా టైం అయింది కాబట్టి మనం ర్యాప్ చేసేద్దాం. సారీ కొంచెం లేట్ అయింది. ఎందుకంటే స్టార్టింగ్‌లో కొన్ని అప్డేట్‌లు చెప్పాను. బట్ యాహ్! రపారప్ ఫినిష్ చేసి మనం ఎండ్ చేద్దాం. ఆ సినిమాటోగ్రఫీ బై చోటకే నాయుడు గారు నాకు ఓకే అనిపించింది. అంటే లైక్ పెద్దగా గొప్పగా చెప్పుకోవడానికి నాకు పెద్దగా ఏం లైక్ అనిపించలేదు. కొంచెం లైక్ స్టాండర్డ్ చాలా స్టాండర్డ్ బేసిక్‌గా అనిపించింది. బట్ ఆఫ్‌కోర్స్ చెరువు ఇంట్రో సీన్ అండ్ దెన్ ఇంటర్వల్ సీన్‌లో అవి 2 ఆల్ టైమ్ ఫేమస్ షాట్స్ కాబట్టి అవైతే స్టాండ్ అవుతాయి. బట్ మిగతావైతే పెద్దగా ఏం లేదు. ఆర్ట్ డైరెక్షన్ బై వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ ఆర్ట్ డైరెక్టర్స్ ఆనంద్ సాయి గారు. చాలా బావుంది. ఎస్పెషల్లీ సాంగ్ సెట్స్‌కి అండ్ దెన్ మినిస్టర్ మన ప్రకాష్ రాజ్ గారు హోమ్ మినిస్టర్ ఆ హౌస్ అండ్ ఆఫీస్‌కి. కొరియోగ్రఫీ బై మన రాఘవ లారెన్స్ గారు ఫర్ 2 సాంగ్స్ 'పరారే పరారే' అండ్ 'తౌబా రే తౌబా' ఈస్ అమేజింగ్. నా ఆల్ టైమ్ ఫేవరెట్ యాక్టర్ అండ్ కొరియోగ్రాఫర్ కాంబో అనేది మన 'చిరు' గారు అండ్ 'లారెన్స్' గారు. అది అల్టిమేట్ కాంబో. మిగతా పాటలన్నిటికి ఇంకా కూడా చాలా బాగా కొరియోగ్రఫీ చేశారు. ఫైట్స్ బై మన 'కల్నాల్ కన్నన్' గారు చాలా ఓవర్ ది టాప్ అనిపించాయి. చాలా అతి అనిపించాయి. అంటే చాలా ఆర్టిఫిషియల్‌గా ఉన్నాయి కాబట్టి ఆ కంపోజిషన్ అదంతా అసలు ఇంపాక్టే లేదని నాకు అనిపించింది. డైలాగ్స్ బై మన 'పరుచూరి బ్రదర్స్' గారు సూపర్‌గా వాళ్ళు చేశారు. ఎందుకంటే లైక్ బేసికల్లీ వాళ్ళే బెస్ట్ మొత్తానికి అన్ని సినిమాలకి. సో, యాహ్! దే రిటెన్ సో మెనీ క్లాసిక్ డైలాగ్స్ మన తెలుగు ఇండస్ట్రీలో. అండ్ ఫైనల్‌గా ప్రొడక్షన్ వాల్యూస్ మై అంజన ప్రొడక్షన్స్ నాకైతే ఓకే అనిపించింది. ఇన్ ద సెన్స్ ఒక 'చెరువు' సినిమా చాలా విజువల్లీ రిచ్ అండ్ ఎక్స్‌ట్రావగెంట్‌గా ఉండాలి. బట్ 'స్టాలిన్' అనే సినిమా నాకెందుకో చాలా బేసిక్‌గా అనిపించింది. సో, యాహ్! ఐడ్ గో విత్ దట్. అండ్ దెన్ మొత్తానికి దీన్ని ర్యాప్ కొట్టాలంటే 'స్టాలిన్' అనే సినిమా కొన్ని ఔట్‌స్టాండింగ్ సీన్స్ అండ్ ఒక మాస్టర్ పీస్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఉండి, దాని తర్వాత 'చిరు' గారి పర్ఫెక్ట్ పెర్ఫార్మన్స్, కరిజ్మా అండ్ లిటరల్ మెగా స్టార్డమ్‌తో ఉంటది. బట్ మిగతా సినిమా అదే జోన్‌లో అండ్ ఆ సీన్‌లకి మ్యాచ్ చేసినంత అంత లేదు గాబట్టి, ప్రెజెంట్ డేలో అయితే దీనికుండే ఒక రీవాచ్ వాల్యూ జస్ట్ ఒక యావరేజ్ టైమ్ పాస్ సినిమా నాకనిపించింది. సో, మొత్తానికి ఐ విల్ కంక్లూడ్ విత్ థట్. సో, థట్ ఈస్ ఆల్. థాంక్ యూ వెరీ మచ్. అండ్ విల్ సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ ఎపిసోడ్ వేర్ మనం డిస్కస్ చేయబోయే సినిమా మన 'చిరంజీవి' గారు అండ్ 'ముత్యాల సుబ్బయ్య' దర్శకత్వంలో 'అన్నయ్య' సినిమా. నాకు చాలా ఇష్టం ఉన్న ఒక సినిమా. సో, విల్ సీ యూ దెన్. థాంక్ యూ సో మచ్ ఫర్ లిస్టెనింగ్. టేక్ కేర్. బై బై. హావ్ ఎ ఫాంటాస్టిక్ డే.